ఈ దినము దేవుడిచ్చిన కృపను బట్టి కొన్ని విలువైన సంగతులు, అవసరమైన సంగతులు, వివాహమును గుర్చినటువంటి కొంత వెలుగులో ఈ దినము ప్రభువును మనం దర్శిద్దాం. ప్రియమైన వాళ్ళారా, పోయిన సంవత్సరం చెప్పినట్టుగానే మళ్ళీ ఈ సంవత్సరం కూడా చెప్తున్నాను. నా అనుభవ రాహిత్యమును ఒప్పుకుంటున్నాను, దాన్ని మీ ముందు పెడుతున్నాను. దాంతో మీరు లెక్క కట్టకుండా దేవుని మాటగా ప్రతి మాటను తీసుకోవాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలోనికి రాగలిగినట్లయితే ఈ వచనం నుంచి ప్రారంభిద్దాం. ప్రియమైన వాళ్ళారా, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 4వ వాక్యం నేరుగా చదువుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. ఈరోజు మీరు మానసికంగాను శారీరకంగాను ఎలాగో సిద్ధపడి వచ్చి ఉన్నారు. వివాహమును గురించి మాట్లాడుకుంటామన్న విషయం మీకు అర్థమైంది కనుక సూటిగా ఇక్కడ మాట్లాడుతున్న మాటనెత్తి మీతో ఉపదేశించగలిగితే దేవుడు తన మాటను చెబుతూ ఉంటున్నాడంటే, వివాహ బంధంలో జతపరచబడినటువంటి పురుషుణ్ణి స్త్రీని ఇద్దరిని తీసుకొని వచ్చి ఒక మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. మిమ్మల్ని ఏర్పాటు చేసిన ఈ వివాహపు బంధమును మీరు అన్ని విషయంలో ఘనమైనదిగా మీరు కాపాడుకోవాలి. ఈ మాటలో అత్యంత కీలకమైన పదం ఏమిటంటే అన్ని విషయములలో అన్నది చాలా కీలకమైన పదం. ప్రియమైన వాళ్ళారా, అన్నిట్లోనంట, కొత్తదేం కాదు. కానీ ఈ విషయానికి మనము ఎంతగా ఘనతనిస్తున్నామని మనల్ని పరిశీలించుకున్నప్పుడు మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. ఈ మాట మీ వినికిడికి ఎందుకు తెస్తున్నాను అంటే, పరీక్ష చేసుకోవడానికి. అన్ని విషయంలో ఎంతగా ఘనపరుస్తున్నాను. కొంచెం బాధగా ఉంటుంది ఈ మాట చెప్తే. రేపు నిశ్చయముగా లెక్క చెప్పబద్దులు అందరూ, ఏ ఒక్కరు కూడా మినహాయింపులో లేరు. ప్రతి ఒక్కరూ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే అన్ని విషయంలో కావాలి. మనలో ఎన్ని విషయాలు ఉన్నాయండి? ఉదాహరణకు అనుకుందాం, మనకి ఎన్ని విషయాలు ఉన్నాయి. ఎన్నున్నా ఈ విషయాలన్నింటినీ మూడిట్లో పెట్టవచ్చండి. ఒకటి మన పర్సనల్ థింగ్స్, 2 మన సోషల్ థింగ్స్, 3 మన స్పిరిచువల్ థింగ్స్. అంతే కదా? ఈ మూడిట్లో అన్నీ వచ్చేస్తాయండి. వ్యక్తిగతమైన విషయాలు, సామాజికమైన విషయాలు, మన నైతిక లేకపోతే మన భక్తిపరమైనటువంటి విషయాలు. ఇక్కడ మనం చదివిన మాట ఈ మూడిట్లో కూడా ఘనంగా ఉండాలండి. ఈ మూడిట్లో కూడా. ఎందుకంటే మ్యారేజ్ అనేది ఈ మూడిటికి లింక్ అయ్యింది. ప్రియమైన వాళ్ళారా, లేదు నేను పర్సనల్ విషయాల్లో నా మ్యారేజ్ని నేను ఇన్వాల్వ్ చేయను అని అంటే దేవుడు ఎంత పెద్ద మాట చెప్పాడు తెలుసా? మీరు ఇప్పుడు వేరు కాదు. ఏమన్నాడు? పురుషునితో స్త్రీతో మీరు ఏక శరీరమై ఉన్నారు. వేరు చేయగలరా? ఇక లేదు. ఇది నా పర్సనల్ దగ్గర నీకు చోటు లేదు అనడానికి ఆస్కారమే లేదండి. అటు పురుషునికైనా స్త్రీకైనా లేదు. సోషల్ లైఫ్లో నేను మ్యారేజ్ని పక్క పెట్టేస్తాను, నేను నా సోషల్ లైఫ్లో నాకు నా ఏకాంతమే నాకు ముఖ్యం అనడానికి వీలుందనుకుంటున్నారా? లేదు. ప్రియమైన వాళ్ళ, ఈరోజు బలమైన చట్టాలే ఉన్నాయి భౌతికంగా. వివాహ వ్యవస్థ మీద లేవా? ఎందుకున్నాయి ఇంత బలంగా? ఎందుకున్నాయి చెప్పండి? వేరు చేయలేమంతే. పోనీ ఆత్మ సంబంధమైన విషయాల దగ్గరికి నేను వివాహం తీసుకురాను అంటే సంఘ కాపురి గారు ఎంత బలమైన మాట చెప్పాలో అది చెప్పేశారు. విన్నాం కదా? ఆ మాట ఏమని దృఢపరిచింది మనల్ని? అది నా అనుగ్రహం అని దేవుడు అన్నాడు. ఇక్కడికి నేను తీసుకొచ్చి నేను ఇక్కడ ఇన్వాల్వ్ చేయను, నా స్పిరిచువల్ లైఫ్ నా పర్సనల్, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, లేకపోతే నిన్ను ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇద్దరు తగువులు పెట్టుకోవడానికి వీలు లేదు. ఈ 3 విషయాలు ఒక దగ్గరికి వచ్చి చూస్తే దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే అన్ని విషయములలో ఘనమైనదిగా కాపాడుకోవాల్సిన బాధ్యత పురుషునికి స్త్రీకి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఇది ఎప్పటికీ మరవకూడని మాట. ఎవ్రీ ఇయర్ కూడా ఇదే వింటారనుకోండి. ఈ డే ఉంటే ఎవ్రీ ఇయర్ వింటారు. ఎందుకో తెలుసా? మీరు నేను బతికున్నంత కాలము నిలబెట్టుకోవాల్సిన మాట ఇది. మన సమస్తము తెలిసిన దేవుడు అండి ఆయన. మనకి ఏది కావాలో అదే ఇచ్చిన దేవుడు. కీడు ఏమాత్రం కూడా చెయ్యని దేవుడు. మనం చదివిన సామెతలు 18:22లో పేరు పెట్టాడు. ఏమన్నా పక్కన ఫలానా భార్య ఫలానా పేరు పెట్టి, ఈ భార్య దొరికిన వానికి మేలు దొరికిన పేరు పెట్టాడా? లేదండి. భార్య దొరికిన ప్రతి ఒక్కనికి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా మేలు నీకు, అది నేను నీకు చేసిన మేలు అంతే.
లేదు ప్రభు, నీకు తెలియదు నా గురించి, నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో, నేను ఎంత సఫర్ అయ్యానో తెలియదు అనుకుంటున్నారా ప్రియమైన వాళ్ళరా? ఆయన కనపడని సృష్టం ఏదియూ లేదన్నాడండి. ఇంకొంచెం మంచిగా మాట్లాడాలి ఏంటంటే, మనమే చూడట్లేదు ఆ మేల్ని, లేకపోతే భారంగా ఉందనుకున్నటోళ్ళే చూడటం లేదు ఆ మేల్ని, అంతే. కానీ మొదటి విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, అన్ని విషయములలో ఘనమైనదిగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. రైట్, ఇలా సింపుల్గా చెప్పగానే అండి ఎందుకు ఉంచుకోవాలన్నటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. ఎందుకు కాపాడుకోవాలి, అన్నిట్లో దానికి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న ప్రశ్న తలెత్తినప్పుడు ఈ కొద్ది భాగం ఉపయోగపడుతుంది ప్రియమైన వాళ్ళు. నేను కూడా చాలా వెతుకుంటున్నానండి. ఇది నా పర్సనల్ థింగ్ ప్రియమైన వాళ్ళరా. నేను బాగా ఇష్టపడేటువంటి థీమ్ బైబిల్లో ఏదైనా ఉందంటే మ్యారేజ్ అంటే. ఎందుకు అనంటే నా ఆలోచన వేరుంటుంది ప్రియమైన వాళ్ళ దీని పట్ల. ఓహో, నేను అడ్మైర్ చేసేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చూసుకుంటానండి నేను ఇది. రీసెంట్ టైంలో నేను మళ్ళీ ఆదికాండం మొదలుపెట్టి చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. ఎందుకంటే దేవుని దృష్టితో చూడాలి కదా. ఇప్పుడు ఆయన కోరుకుంటున్నాడు, మనందరికీ తెలిసిందే, మీరు మీ మ్యారేజ్ డే దగ్గర నుంచి ఇప్పటి వరకు వింటున్నది అందరికీ తెలిసిందే. వివాహం కోరుకుంది ఎవరు అంటే దేవుడే అని, దేవుడే ఏర్పాటు చేశాడని, దేవుడే దగ్గర నుంచి చేశాడు, అన్ని విషయాలు తెలుసు. కానీ ఒకవైపు దేవుని వైపు వెళ్ళి ఆలోచించినప్పుడు మనకు నూతనంగా ఒక మాట తగిలింది ప్రియమైన వాళ్ళ. అరే, ఇంత బలంగా ఉంటుందా దేవుని ఆలోచనలో వివాహము అని. మనం ఆదికాండం మొదలు పెట్టగానే 1వ అధ్యాయం కనపడుతుంది, మనందరికీ తెలుసు, మీరు కూడా సేవకుల నోట అక్కడ ఇక్కడ విన్నారు. ప్రతి దినము దేవుడు చేసిన దాన్ని బట్టి మంచిది 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 అని చెప్పుకుంటూ వచ్చాడండి. కానీ 2వ అధ్యాయంలోనికి వెళ్ళగానే ఒక విషయం ఎందుకో దేవుని దృష్టికి మంచిదిగా లేకుండా కనపడింది ప్రియమైన వాళ్ళారా. కొత్త విషయం కాదు, అది మీకు తెలుసు. బట్ అంటే వివాహం అనేది దేవుడి దృష్టికి ఇంత శ్రేష్టంగా కనపడడానికి రీజన్ ఇదా అని నాకు అది కొంచెం వెలుగు దొరికినప్పుడు ఆనందం కలిగిందండి. ఒకటి మంచిగా అనిపించలేదండి దేవునికి. ఏది మంచిగా అనిపించలేదు అని అంటే ఆదాము ఒంటరిగా ఉండడం మంచిగా అనిపించలేదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆదాము ఒంటరిగా ఉండడం మంచిగా అనిపించలేదని వెంటనే అవ్వను తీసుకొచ్చి పక్కన పెట్టలేడా దేవుడు? పెట్టగలడు, అదే చేశాడు. ఇప్పుడు పెట్టినంత మాత్రం మంచిదైపోయింది అనుకున్నాడా? లేదు ప్రియమైన వాళ్ళారా. అటు ఒక్కడిగా ఉన్న ఆదామునైనను, ఇక్కడ ఒక్కడిగా ఉన్న అవ్వనైనా, ఈ ఇద్దరిని కలిపిన ఆ వివాహ బంధం ఏం చేసింది అనంటే ఆ మంచిదిగా లేని దాన్ని దేవుని దృష్టికి మంచిగా మార్చిందండి. చాలామంది కొంతమంది బలంగా చెప్తుంటారు సేవకులు, ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం మొదలు పెట్టగానే దేవుడు ముందైతే అంత మంచిగా చేశాడు, కానీ ఆ తర్వాత అపవాది వచ్చేసి ఈ భూమి నిరాకారంగాను శూన్యంగాను మొత్తం పాడు చేసింది. ఆ తర్వాత మళ్ళీ దేవుడు దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాడు అన్నటువంటి ఒక థియాలజీ ఉందండి. సరే, ఆధారం లేదు, దేవుడు అక్కడ కూడా భూమి నిరాకారంగా ఉన్నందుకు శూన్యంగా ఉన్నందుకు నాకు మంచిగా లేదని నేను చెప్పినట్టుగా మనం చదవం. నాకు తెలియదు ఆ విషయం అలా ఉందో లేదో. కానీ బాగా వినండి, అది వాస్తవం లేదో నాకు తెలియదు, కానీ దేవుని దృష్టికి మాత్రం ఒకటి మాత్రం ఒకరోజు మంచిగా అనిపించలేదండి, ఆదాము ఒంటరిగా ఉన్న స్థితి. అలా అవ్వను తీసుకొచ్చి పక్కన పెట్టగానే ఇక సెట్ అయిపోయింది అనుకోలేదు ప్రియమైన వాళ్ళారా. ఎప్పుడు మంచిది అనిపించింది తన కంటికి దేవుని దృష్టికి అనంటే వారు వివాహ బంధంలో జతపరచబడినప్పుడు. ఫస్ట్ థింగ్ మీరు చూడవలసింది, వివాహం ఎంత శ్రేష్టంగా కనపడుతుందంటే దేవుని దృష్టికి చెడ్డగా ఉన్న ఒకదాన్ని మంచిగా మార్చింది ప్రియమైన వాళ్ళారా. మన ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు, వేరే విషయం అండి, ఒక వీడియోలో చూస్తున్నాను. ఇతని నిర్ణయం వల్ల ఆ వ్యక్తికి అనారోగ్యం వచ్చింది. అనారోగ్య సమయంలో సరిగ్గా అడ్వైజ్ ఇవ్వలేదు, అడ్వైజ్ ఇవ్వకపోవడం వల్ల అతను చనిపోయాడండి. జరిగింది, అది చనిపోయాడు. చనిపోయేసరికి ఇక బంధువులు, అతని భార్య, వీళ్ళంతా ఈ అడ్వైజ్ చేస్తున్న వ్యక్తిని బాగా నిందించేశారు. నిన్ను బట్టే ఈరోజు నేను భర్తను కోల్పోయాను, నిన్ను బట్టే నా కొడుకు చనిపోయాడు, ఇదంతా అయిందండి. ఆ వ్యక్తి దుఃఖంతో ఆ రోజు అన్నమాట, వాడు నా సొంత తమ్ముని కంటే ఎక్కువగా నేను చూసుకున్నాను, ఏ రోజు కూడా వానికి మేలు తప్ప నేను చెడ్డది ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు, మీరు నన్ను అలా అనకండి, వాడు చావు మీకంటే ఎక్కువ నన్ను బాధ పెడుతుందన్న వ్యక్తి మాట్లాడుతున్న మాటలు నాకు ఇంకా వినపడుతున్నాయండి. ఎందుకు ఆ విషయం చెప్తున్నాను అనంటే, ఆ వ్యక్తి అన్న మాటలు, నేను అతనికి మంచి మేలు తప్ప ఎప్పుడు కూడా నేను చెడు చేయలేదు, చెడు చెప్పలేదు. ఆ విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే, దేవుడు మనిషికి ఇచ్చాడు ప్రియమైన వాళ్ళ వివాహమును. ఆయన అంటున్నాడు, నా దృష్టికే చెడ్డగా ఉన్నదాన్ని మంచిదిగా చేసింది, అది మంచిది కనుకనే మీకు ఏర్పాటు చేశాను. ఇంత చిన్నది కూడా చెప్పండి, ఎందుకంటే ఇది నా అండర్స్టాండింగ్ మాత్రమే, ఇది మీకు తగులుతుంది తగలకపోవచ్చు. బట్ దేవుని మాటలతో కొన్ని మాట్లాడుకోవాలి కదా. దేవుడు వివాహం దగ్గర మాట్లాడుతూ ఆయన వివాహమునకు ఆపాదించిన పదాలు చూస్తేనండి
అల్టిమేట్ అండి. ఒక పదం మనం పరిచయం చేసుకున్నాం కాపర్ గారి చేత, అది నా అనుగ్రహము. ఒక మొదటి పదం ఏంటంటే వివాహం అనేది దేవుని అనుగ్రహం. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన బలమైన మాట, ప్రభువా ఇలాగైతే ఈ సంగతి ఎవడు నమ్మగలడని అడిగేశారండి. ఏదో వెలుగు దొరికింది వాళ్ళకి మ్యారేజ్ విషయంలో. అప్పుడు ప్రభు అన్నమాట, అవును నిజమే, దేవుని అనుగ్రహం నొందినవాడు తప్ప మరి ఎవడు నమ్మడు. మత్తయి సువార్త 19లో ఉంటుందండి ఆ మాట. ఈరోజు నేను ఫీల్ అయ్యారా ప్రియమైన వాళ్ళరా? రేపు మీరు నన్ను కూడా అడగొచ్చండి, నేనేమి ఎగ్జామ్షన్ ఏం కాదు దీనికి. నేను కూడా ఈ అంటాం కదా, ఎత్తు పల్లాలు చూసి డక్క ముక్కలు చూసి రేపు రావాల్సిన చోటే. కానీ మీరైనా నేనైనా ఒక వెలుగులో చూసుకోగలిగితే ఒక మాట ఏమని కనపడుతుందంటే దేవుడు అంటున్నాడు, నాయన అది నా అనుగ్రహం నీకు. కొరంథీలో చూశారనుకోండి, మనం వాక్యపట్నంగా చదువుకున్నటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఉంటుంది, దేవుడు వివాహమును నా వరము అనడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, భాషల్లో మాట్లాడతాము, వరాలు, స్వస్థతలు, ఇవి కృపావరములుగా బాగా చూసుకున్నామండి, కోరుకున్నాం కూడా, ఆశిస్తున్నాం కూడా. మంచివే, దేవుడు అన్నాడు ఆశించండి అని. రెండో వైపు వివాహమును కూడా కృపావరముగా చూసి దేవునికి స్తుతి చెల్లించిన ఒక్క ప్రార్థన ఉందా మీలో? ఇంకో నిందించడానికి చెప్పడం లేదు, తెలియదు మనకు, చూసుకోలేదు ఎప్పుడు. ఒకసారి ఆ మాట చూద్దాం. కొరంథీలకు రాస్తున్న మొదటి పత్రిక 7వ అధ్యాయము. కొరంథీలకు రాస్తున్న మొదటి పత్రిక 7వ అధ్యాయము. దేవుని వైపు నుంచి కొన్ని మాటలు చూద్దాం ప్రియమైన వాళ్ళరా. ఆయన వివాహమును గురించి పరిచయం చేస్తున్న పదాలలో ఉన్నటువంటి లోతు. 7వ అధ్యాయము 6-7 వాక్యాలు మనం చూడగలిగితే పెద్ద సంభాషణ. ఆ విషయం అంతా ముందుకు తీసుకుని వెళ్తూ కిందికి వచ్చేసరికి అంటున్నాడు, ఇది నా ఉపదేశమే కానీ ఆజ్ఞ కాదు, మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను. అయినను ఒకడొక విధమునను మరియొక విధమునను ప్రతి మనుష్యుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. ఇవి పరిశుద్ధాత్మ దేవుని వరములకు సంబంధించిందని దాన్ని ఆ సెక్షన్లోనికి నెట్టేసి పక్కకు రాకండి ప్లీజ్. మాట్లాడుతున్న సందర్భం ఏంటో తెలుసా? వివాహములను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మాట్లాడుతూ అన్న పదం ఏమిటంటే ఒక్కొక్కడు ఒక్కొక్క కృపావరముతో దేవుని ఆరాధిస్తున్నారు. మీరందరూ వివాహము కలిగిన కృపావరంతో దేవుని ఆరాధిస్తున్నారు. వివాహం కాని నేను వివాహము కాని కృపావరంతో, నాది కూడా కృపావరమే అంటున్నాడు పౌలు గారు అక్కడ. రెండు విషయాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. ఒక్కొక్కడు ఒక్కొక్క కృపావరముతో దేవుని ఆరాధిస్తున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నాను అన్నట్టే, వివాహం అవ్వడం కూడా దేవుని అనుగ్రహం, దేవుని కృప ప్రియమైన వాళ్ళరా. నేను అనుకున్నాను, నాకు వయసు వచ్చేసింది, నాకు ఈరోజు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఒకప్పుడు లేదండి ఈ పదం అసలు, ఇప్పుడు చాలా ఫేమస్ వర్డ్ కదా. దేనికి ఆ పదం? పెళ్ళికి ముందు ఒక ఫేజ్ ఉంటుందిగా, ఆ ఫేజ్లో దాన్ని ఇప్పుతుంటామండి అంతా. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అండి ఈయన. ఏమండి, ప్రభు మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంటే, నీకు ఎలిజిబిలిటీ వచ్చినందుకు కాదు నాయన, నా కృప ఉంది కనుకనే ఈరోజు నీకు. అలానే వివాహం కాకుండా మిగిలిపోతే విచారం అంటే లేదు ప్రియమైన వాళ్ళారా. ఇంకొక సెక్షన్ ఏం మాట్లాడుతుంది, అది కూడా నా కృపే. ఆయన అనుగ్రహం ఉండాలి ప్రియమైన వాళ్ళారా. దేవుడు దీనికి ప్రామిస్ చేసింది ఏంటో తెలుసా అండి? ఈ కృపావరానికి మీరు చూడండి, భాషలు తీసుకోండి, వరాలు తీసుకోండి, స్వస్థతలు తీసుకోండి, మీరు వాటికి ఇంకొక పదమును దేవుడు ఆపాదించి లేకపోతే దాన్ని ఆశీర్వదించి దాన్ని కలిపినట్టుగా కనపడదు ప్రియమైన వాళ్ళారా. ఒక్క ఈ వివాహ విషయంలో మాత్రమే ఈ కృపావరానికి దేవుడు ఒక బ్లెస్సింగ్ని యాడ్ చేసి ఇచ్చాడండి బైబిల్లో. ఈ కృపావరానికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, ఇందులో జీవమున్నది. అది పేతురు గారు రాస్తారు ప్రియమైన వాళ్ళారా. జీవమును కృపావరము. ఇదేంటో తెలుసా? ఇది మామూలు అంటే మీరు చూడవలసిన సాధారణమైనటువంటి గిఫ్ట్గా చూడకండి. ఇది నా చర్చ్కి ఎలా ఉపయోగపడుతుంది, లేకపోతే ఇది నా మినిస్టర్కి ఎలా అలా చూసేది కాదు ప్రియమైన. ఇది ఒక విధంగా ఎంత దగ్గరికి తీసుకొచ్చి మాట్లాడుతున్నా అంటే, అది నీ జీవానికి. సామెతలు 8:31-32 అదే కదా చదివింది. అక్కడ అదే ఉంది ప్రియమైన వాళ్ళ. జీవమును కనుగొనను. నమ్మగలరా? అలా అయితే యేసుక్రీస్తుని పక్కకు పెట్టి మరి పెళ్లి చేసుకుంటే ఇక పరలోకం పోతానన్న అర్థం చేసుకుంటున్నారా? అందుకు చెప్పటం లేదు, తీసుకొస్తానండి. నిజంగా ఒక విషయం దగ్గర తీసుకెళ్ళాలి. నాకు కూడా తెలియదండి, అది నా అనుభవంతో ఎరిగింది, అంతకన్నా కాదు. కానీ నిజముగా దేవుని వెలుగులో వివాహంలో దేవుడు పెట్టిన ఆ మాట చూస్తే అది వాస్తవము, అది జీవము. నిజం ప్రియమైన వాళ్ళారు. దేవుడు మాట్లాడుతుంటాడు, అది నా కృపావరము, అది నా అనుగ్రహము అంటున్నాడు. అది ఒకరోజు నా దృష్టికి చెడ్డదిగా ఉన్నదాన్ని మంచిదిగా చేసింది. ఎవ్రీడే మీరు ఏ విధంగా చూసుకుంటున్నారు మీ వివాహమును?
సిస్టర్స్ని అడుగుతున్నాను, బ్రదర్స్ని అడుగుతున్నాను. డే బై డే ఏ విధంగా చూస్తున్నారు? బాధ్యతగా చూడండి ప్రియమైన వాళ్ళారా. దేవుని వైపు చూడండి, మీరు పొందుకున్న వ్యక్తుల వైపు కూడా చూడండి ప్లీజ్. బైబిల్లో దేవుడు ఇంకొక బలమైన మాట అన్నాడు ప్రియమైన వాళ్ళారా. ఇది మనకు చాలా దూరమైన మాట, ఎక్కువగా ఎప్పుడు కూడా వివాహం దగ్గర తీసుకుంది. ఒకప్పుడున్న విశ్వాసంలో అస్సలు ముట్టుకుందండి. క్రమక్రమంగా ఇప్పుడు సేవకుల ఉపదేశం చేత నెమ్మదిగా వెలిగింపబడి ఇప్పుడు ఎక్కువగా అలవాటు చేసుకున్న పదం ఏమిటి అంటే, దేవుడు వివాహమును కూడా కొత్త నిబంధన పాత నిబంధనలో నిబంధన అని చెప్పడం జరిగింది ప్రియమైన వాళ్ళారా. ఇది నిబంధన. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, మనకి ఈ దేవుని దగ్గరనే పరిచయం అండి ఈ పదం, బయట అసలు మనకు పరిచయం లేదు. నిబంధన అనగానే అండి కవెనెంట్, ఓడంబడికడ అని అర్థం వస్తుంది, శాసనం అన్న అర్థం వస్తుంది. ఇంకొక అర్థంతో చెప్పాలి అని అంటే, మిస్ అయ్యాను నేను, రైట్, ఇంకొక పదం మిస్ అయ్యానండి, రాసుకోలేదు. ఓడంబడిక, శాసనం, ఈ పదాలతో కనపడుతుంది ప్రియమైన వాళ్ళ నిబంధన. బైబిల్లో దేవుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన ఏమన్నాడు అని అంటే, వివాహమును కూడా నిబంధనగా చెప్పడం జరిగింది. ఎందుకు ఈ పదాన్ని ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నానంటే, దేవుడు మీ జీవితంలో జరిగిన వివాహమును మనుషుల కార్యంగా చూడటం లేదు ప్రియమైన వాళ్ళ, ఒక నిబంధనగా చూస్తున్నాడు ఆయన. ఇది చాలా పెద్ద పదం అండి. ఇంకా స్థిరంగా చెప్పాలి అని అంటే, ద్వేషించే మనసులో నుంచి బయటికి తీసుకొస్తుంది, ఇరుకుగా ఫీల్ అయ్యేటువంటి మనసులో నుంచి బయటికి తీసుకొస్తుందండి. స్ట్రగుల్ అవ్వరు అని నేను చెప్పను ప్రియమైన, మీరు ఎక్స్పీరియన్స్ అవుతుంది, హావేస్గా అవుతారండి. స్ట్రగుల్ ఉంటుంది, నిశ్చయంగా శోధనలు కలుగుతాయి ప్రియమైన వాళ్ళారా, ఖచ్చితంగా కలుగుతాయి. ఇప్పుడు నేను చెప్పే ఈ మాట అర్థం చేసుకోకుండా అవేవి లేకుండా ఇక నాది చాలా స్మూత్గా కేక్ వాక్గా ఉండాలి కదా నా మ్యారేజ్ లైఫ్ అని ఎక్స్పెక్ట్ చేయకండి ప్లీజ్. అది ఎక్స్పెక్ట్ చేయడానికి లేనే లేదు ప్రియమైన వాళ్ళ. కానీ దేవుడు చెప్తున్న మాటలు ఇప్పుడు ఎందుకు అనంటే, ద్వేషించే మనసులో నుంచి, కొంచెం ఇరుగ్గా ఫీల్ అయ్యేటువంటి మనసు ఉంటుంది కదా, దానిలో నుంచి, నా జీవితంలో అనవసరంగా నేను ఒక తప్పు చేశాను, ఒక మిస్టేక్ చేశాను, ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోయింటే బాగుండు అన్న ఒకలాంటి విసుగుల్లో నుంచి బయటికి తీసుకొస్తుందని మాత్రం నేను చెప్పగలను. ఏ విషయం అర్థమైతే అంటే, అది నిబంధన అని అర్థమైతే. ఎందుకంటే స్థిరత్వానికి గుర్తండి నిబంధన అనేది. ఒక్కసారి నిబంధన జరిగింది అని అంటే బైబిల్ ప్రకారం రద్దుపరచడానికి దారి లేదు ప్రియమైన వాళ్ళ, బతుకున్నంతకాలం. ఈరోజు మనం సమాజంలో ఉన్నామండి, సమాజపు కోణంలో వివాహాన్ని చూస్తున్నాం కనుక ఈజీ అయిపోయిందండి ఈరోజు డివోర్స్ అనేది, అంతే కదా. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళ, అంటే ఎందుకున్నారు ఈ ఫేమస్ పర్సనాలిటీస్ సొసైటీలో? ఎందుకంటే మనకు తెలియకుండానే వాళ్ళ ఇంపాక్ట్ మన మీద ఉంటుందండి. వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళని ఇంపాక్ట్ చేస్తే తెలుసా, చేస్తుంది ప్రియమైన వాళ్ళ. ఒకరోజు వాటి గురించి ఆలోచించొద్దు అన్న దగ్గర నుంచి ఈ తరము ఇప్పుడు కామన్ అనే దగ్గరికి రావడానికి రీజన్ ఏంటో తెలుసా? ఇన్ఫ్లుయెన్స్ అండి, నిశ్చయంగా ఇన్ఫ్లుయెన్స్. అంతే. అప్పుడప్పుడు చూస్తే ఈ ఫిల్మ్ యాక్టర్స్ కావచ్చు, లేకపోతే మంచి మంచి సోషల్ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళని చూస్తేనండి వాళ్ళ వికీపీడియా చదివితే ఓ పెద్ద కాలమే ఉంటుందండి. స్పౌజ్ అని ఒకటి, పార్ట్నర్ అని ఒకటి, ఇంకో రకంగా పెద్ద పెద్ద కాలమ్స్, 3, 4, 5. విచిత్రం ప్రియమైన వాళ్ళ. దాన్ని చూస్తూ ఈరోజు న్యూట్రలైజ్ అయిపోయాం. కానీ దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే, వివాహమును నిబంధనగా చూస్తున్నాడు అన్న విషయం మరవకూడదు ప్రియమైన. 2 మాటలు చూడండి పాత నిబంధనలు. ముందుగా సామెతల గ్రంథము 2వ అధ్యాయము. ముందే చెప్పాను, ఇది నా వెలుగు కాదు, సేవకుల నోట విన్నప్పుడు నిశ్చయంగా నా హృదయం పట్టుకున్న మాటలు, సంఘంతో నేను మాట్లాడుతున్నాను, అంగీకరిస్తున్నాను. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 16 చూద్దాం ముందుగా, ఆ తర్వాత ఇంకొక లేఖనంగా మలాకీ పుస్తకంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 16లో పరిశుద్ధ దేవుడు తన సేవకునితో మాట్లాడిస్తూ అంటున్న మాట ఏంటి అని అంటే, ఇదిగో అది జారస్త్రీ నుండి మృదువుగా మాట్లాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు ప్రియుణ్ణి విడుచున్నది, తన దేవుని నిబంధనను మరచున్నది అని చెప్తున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, నాయన నువ్వు వేవర్డ్గా తిరగకు, స్త్రీలోలుగా అసలు ఉండకు, జ్ఞానమును వెతుకు, వివేచన కొరకు కనిపెట్టుకో. నీకు ఎంత సహాయం చేస్తుంది ఆ జ్ఞానము, ఆ వివేచన అంటే, ఇదిగో నేను ఈ పరస్త్రీ చెంతకు, మోహించే స్త్రీ చెంతకు పోకుండా నేను కాపాడుతుంది. నువ్వు ఇంతగా వెంపర్లాడుతూ వెళ్తున్నావు కదా, ఆ నునుపైన స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీని చూసి, ఆ స్త్రీ ఎలాంటిది అని అంటే, తన దేవుని నిబంధనను మరిచి బతుకుతుంది. అది మర్చిపోక ఆ విషయాన్ని నువ్వు. తను దేనిలో నుంచి బయటకు వచ్చేసిందంటే, దేవుని నిబంధనలో నుంచి బయటకు వచ్చేసింది. నువ్వు దాన్ని వెంబడించావా, నిన్ను కూడా రేపు ఎక్కడ తీసుకెళ్ళి నిలబెడుతుందంటే, నిన్ను కూడా దేవుని నిబంధనల నుంచి బయటకు లాక్కెళ్ళిపోతుంది.
నిశ్చయంగా ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియమైన వాళ్ళారా, రేపు ఆయన ఎవరితోనైతే నిబంధన చేసుకున్నాడో వారిని తీసుకుపోవడానికి రాబోతున్నాడు ఆయన, అంతే. ఒక విధంగా ఆ పదం ఎక్కడుంది అని అంటే ముద్రగా అన్న పదం కనబడుతుందండి. మీరు ఎఫ్ఎస్సీలో చదవండి, 1వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో కూడా చదవండి, 7వ అధ్యాయంలో కూడా దూతలు బయలుదేరాయట, ముద్రించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని ముద్ర నుదుట వేయాలనుకుంటున్నారట వాళ్ళు. ఎందుకంటే నేను ఎవరితోనైతే నిబంధన చేసుకొని ఉన్నానో ఇక వారే నా ప్రజలు, అంతే. వారే నేను ఏర్పరచుకున్నవారు, వారే నా నమ్మకమైన వారు, వారే నీ పిలుచుకున్నవారు, అంతే. ఈ స్త్రీ ఏం చేస్తుందట అంటే నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే బయట తీసుకెళ్తే అక్కడ ఒక పదం అన్నాడు, నా నిబంధన అది, వివాహం గురించి. మలాకి ఇంకా చాలా క్లియర్గా ఉంటుందండి. మలాకి కూడా మీరు వస్తే ఈ 2 వాక్యాలు అవసరం ప్రియమైన, చాలా అరుదుగా చూస్తుంటాం, ఎక్కువగా మనం వీటిని ప్రస్తావనకు తెచ్చుకోం కనుక ఈరోజు కొంచెం మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 14వ వాక్యం కూడా చదువుతున్నాను. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 14. ఇక్కడ కూడా మాట్లాడుతూ ఏమంటున్నాడు అని అంటే, అది ఎందుకనగా ఏం జరిగిందట అంటే, దేవుడట వాళ్ళ ప్రార్థనలను వినడం మానేశాడట, వాళ్ళ అర్పణలను కూడా స్వీకరించడం మానేశాడట అండి. ఇశ్రాయేల్తో మాట్లాడుతూ అంటున్నాడు ప్రవక్త మలాకి గారు. దేవుడు మిమ్మల్ని వదిలేశాడు, మీకు తెలియటం లేదా? మీ అర్పణలు ఏమైనా అంగీకరింపబడ్డాయా? లేదు. ఇంత ఆనందపడుతున్నారు? పోనీ మీ ప్రార్థనలకు ఏమైనా దేవుడు సమాధానం ఇచ్చాడా? ఇయ్యకపోయినా దేవుడు మా ప్రార్థనలో సమాధానం ఇస్తున్నాడని విపరీతంగా మాట్లాడుతున్నారు మీరు. కానీ మీరు ఒక సంగతి మర్చిపోయారు, దేవుడు ఎప్పుడో మీ ప్రార్థనలు వినడం కావచ్చు, మీ అర్పణలను స్వీకరించడం కావచ్చు మానేశాడు. అప్పుడు ప్రవక్త ఎందుకని మీరు అడుగుతారు కదా, ఇది కారణం అని కారణం చెప్తున్నాడండి 14లో. ఎందుకట? అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. ఎవరటండి ఈ మ్యారేజ్కి విట్నెస్? ఎవరట? సాక్షి సంతకం అనగానే చాలా ప్రిపేర్ అవుతుంటారండి. కింద 2కో 3కో ఇస్తారు కదా అవకాశం మ్యారేజ్ సర్టిఫికేట్ మీద. ఎవరు వీళ్ళంతా? మన వివాహం, సో అండ్ సో పలానా వాళ్ళ వివాహానికి వీరు సాక్షులు. ఏ రోజు కూడా రెస్పెక్ట్ చేయండి, అయిపోయింది ఆ టైం. ఎవరు పెడతారు? పలానా వాళ్ళని అనుకున్నాం, టైం దొరకలేదు, ఎవరు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి, వీళ్ళని తీసుకొచ్చి పెట్టండి. ఓకే అండి, మనం ఎంత న్యూట్రల్గా ఉంటామో రేపటి విషయంలో కూడా అంతే న్యూట్రల్గా బిహేవ్ చేస్తామండి వాళ్ళ దగ్గర. కానీ ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, మీరు ఆ సంగతిని మర్చిపోయారు, ఈ వివాహానికి సాక్షి ఎవరు అంటే నేను. దేవుడు అంటున్నాడు ప్రియమైన వాళ్ళరా, ఆయన సాక్షి అండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయన 2 వైపులో చూస్తున్నాడండి. ఉదాహరణకు అనుకుందాం, ఒకటి వివాదానికి వచ్చింది ఒక వివాహం. ఇప్పుడు వివాదానికి రాగానే మనిషి ఏం చేయగలుగుతాడు చెప్పండి? ఏం చేయగలుగుతాడు? ఎవరు ఎక్కువ సపోర్ట్ ఇస్తే వాళ్ళ వైపు మాట్లాడతాడు. ఫ్రాంక్ అదే కదా, అంతే. ఇప్పుడుండి మన పరిస్థితులు, మన లోటుపాట్లు వీటన్నిటిని అవగాహన చేసుకొని మంచి వైపు నిలబడేటువంటి దినాలు కానీ కావు ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు మనుషుల సాక్ష్యం, మనుషులు పెద్ద మనుషులు ఎవరు కావాలి? ఇప్పుడు మాకు లా ఉంది, లాయర్లు ఉన్నారు, కోర్టు ఉంది అని అంటే ఏం మాట్లాడగలమండి ఆ వివాహ వ్యవస్థల గురించి? ఏ సాక్షికి ఈరోజు వీలు ఉంది? కానీ దేవుడికి ఒక మాట అంటున్నాడండి, నేను సాక్షిని. ప్లీజ్ చూడండి, ఆ వెలుగులో చూడండి. ఒకరోజు మీరు మీ జీవితంలో నిర్ణయం తీసుకొని జతపరచబడిన రోజున మీ ఇద్దరి వివాహానికి ఎవరు సాక్షిగా నిలబడ్డారు అంటే సాక్షాత్తు దేవాది దేవుడు నిలబడ్డాడు ప్రియమైన వాళ్ళారా. అందుకోసం ఆయన అంటున్నాడు, మీరు చేసిన తప్పేంటో తెలుసా? నీ పెళ్లి నాటి నిబంధనను నువ్వు తిరస్కరించావు. రైట్, ఇప్పుడు మనకేమనిపిస్తుండొచ్చు అని అంటే సింపుల్గా అనుకుందాం, మేమిద్దరం ఒక అగ్రిమెంట్కి వచ్చి డిసగ్రీ అవుతుంటే నీకేంటి ప్రాబ్లం దేవా అనుకుందాం. ఒకవేళ మా ఇద్దరి కదా ప్రాబ్లం, కలిసి ఉండలేకపోతున్నాం, మా వల్ల అవ్వటం లేదు. ఒకరోజు అభిరుచులు కలుస్తాయనుకున్నాం, కలవలేదు. పోయిన సంవత్సరం మీతో అన్నాను కదా, మోర్ డీటెయిల్స్ అండి. ఎన్ని డీటెయిల్స్ ఈరోజు, అన్ని డీటెయిల్స్ చూసుకొని టిక్ పెట్టుకొని అన్నీ అనుకునేసరికి అంతేనండి, హార్డ్లీ ఒక హాఫ్ డే పడుతుందేమో అంతే. అందులో చాలా పోయాయి అనుకోవడానికి. అందుకోసం ఆ రోజు అన్నీ కుదురుతాయి అనుకున్నాం, ఇప్పుడు కుదరలేదు కనుక ముందు ఇంత పెయిన్ఫుల్ లైఫ్ కంటే విత్డ్రా అవ్వడం మంచిది అనుకుని విత్డ్రా అవుతున్నామని మనం అనుకుంటుండొచ్చు మన వైపు అడిగితే. దేవునికి ఏంటి ప్రాబ్లం మరి? ఇందాక మనం ఒక మాట విన్నాం కదా, మీరు సమాధానముగా ఉండుటకే పిలువబడితే, కానీ కరెక్టే కదా. మరి ఈయనకేంటి ప్రాబ్లం? ఇద్దరం ఒక మంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్, అంతే కదండి. ఎలాంటి డివోర్స్ అంటే ఇప్పుడు ఒక పదం ఉంది కదా, ఒక 6 నెలల తర్వాత ఇద్దరు కలిసి దేనికి అప్లై చేయొచ్చట? దానికి అప్లై చేయొచ్చట. ఏంటి? పరస్పర అంగీకారముతో. అవును, ఇద్దరికి పరస్పరమైన అంగీకారం ఉన్నప్పుడు మరి ప్రాబ్లం దేవునికి ఏంటి? ఎందుకు ఈయన ఇంత బాధపడుతున్నాడు? ఇక చాలా సీరియస్ అయ్యాడట. ఆ మాట మళ్ళీ చదువుదాం, 14 మళ్ళీ చదువుతున్నాను.
ఆయన ఏమంటున్నాడంటే, యవ్వన కాలమందు నువ్వు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి అయ్యెను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా. కొంచెంగాను దైవాత్మ నొందిన వారిలో ఎవడునూ ఇలాగూ చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగను? దేవుని చేత సంతతి నొందవలన అతడు యత్నం చేసిన కానీ కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొని యవ్వన కాలంలో పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పుచున్నాడు. ఎంత సీరియస్గా ఉన్నాడు చూసారండి. ఈయన ఎందుకు అగ్రి చేయలేకపోతున్నాడండి ఈ విషయాన్ని? ఎందుకంటే బాగా వినండి ప్రియమైన వాళ్ళు, ఇది నా మాటల ద్వారా చేరుతుందో లేదో అండి మీ హృదయానికి చెప్పగానే. బట్ ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నాడు అంటే, ఆయన వివాహం కొరకు చేసింది అలాంటిది ప్రియమైన వాళ్ళ. మీకు ఎప్పుడైనా మర్మం అనిపించిందా అండి ధ్యానిస్తున్నప్పుడు? ఎప్పుడైనా? ఎందుకంటే ఇది నా వల్ల అవ్వటం లేదండి, నేను అగ్రి చేస్తాను. ఇది నాకు ఎక్స్పీరియన్స్ ఎంతవరకు నేను ఎప్పటికీ తెలుసుకోలేను. నిజమండి, నా జీవితంలో నేను అనుభవపూర్వకంలోనికి వచ్చేంతవరకు తెలుసుకుంది ఏంటి అని అంటే, వేరువేరుగా ఉన్న ఈ ఇద్దరు ఏక శరీరం అవుతారన్న సత్యము నాకు వివాహం కానంతవరకు తెలియదండి. నిజం. నా స్థితిని నేను చెప్పేశాను కదా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ప్లీజ్, మ్యారేజ్ అయినా మిమ్మల్ని అడుగుతున్న మాట ఏమిటంటే, అసలు ఆ మర్మం ఏంటో మీరు ఎప్పుడైనా టచ్ చేశారా? మిమ్మల్ని స్పృశించిందా అండి ఆ మాట? మీరు ఇప్పుడు వేరువేరుగా కాకుండా ఏక శరీరుదులై ఉందరు అన్నమాట మిమ్మల్ని తాకిందా? భర్తని భార్యని ఇద్దరిని అడుగుతున్నాను సంఘంలో. ఎప్పుడైనా తాకిందా? ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, నిశ్చయంగా ఇది నిబంధనగా అర్థమైతే ఆ మాట కొంత వెలుగు దొరుకుతుందేమో. నాకు కూడా పదాలు కూడా లేవండి నా మైండ్లో ఉన్న మెడిటేషన్కి. ఎందుకంటే పాసిబుల్ అవ్వదండి. మీకు తెలియటం లేదా? అవుతుందా చెప్పండి? యథార్థంగా మాట్లాడుకోవాలంటే ఎన్ని డిసగ్రిమెంట్స్. మీతో మీరు డిసగ్రీ చేసుకునేవి ఏమైనా ఉన్నాయండి మీ లైఫ్లో? నా లైఫ్లో ఏం లేవండి. ఈరోజు ఏం వేసుకోవాలి, ఏం తినాలి, ఎలా ఉండాలి, ఏం కొనుక్కోవాలి, ఏది రిజెక్ట్ చేయ, అన్నీ నా అగ్రిమెంట్తోనే అవుతున్నాయండి. నాలో నేను ఎప్పుడు కూడా డిసగ్రీ అయింది లేదండి. కానీ ఇదే విషయాన్ని కపుల్స్ దగ్గర పెట్టామనుకోండి, మీరు చూడండి ఎంత తగ్ ఆఫ్ వార్ ఉంటుందో తెలుసా? నిజమే కదా? మరి దేవుడు ఏంటి ఇలా అంటున్నాడు? మీరు ఇప్పుడు వేరు కాదు, ఇక మీరు ఏక శరీరమయ్యుందురు. ఏది ప్రభువా? ఎందుకు అనంటే, కొంచెం ఈ వెలుగు మనకు అర్థం కాలేదు ప్రియమైన వాళ్ళారా. నిశ్చయంగా చెప్తున్నానండి, వివాహమునకు ఆ శక్తి ఉంది ప్రియమైన వాళ్ళు. లేదు ఎందుకంటాడు దేవుడు ఆ మాట? మీరు ఇప్పుడు వేరుగా ఉండక ఏక శరీరమయ్యుందురు అని. మ్యారేజ్కి ఆ బలం ఉందండి. ఎందుకు ఆ శక్తి ఉందని చెప్తున్నాను అనంటే, నిజంగా ప్రియమైన వాళ్ళు, ఆ శక్తికి కారకులు ఎవరు అంటే దేవుడు. ఆ శక్తితో నింపి వివాహమును ఏర్పాటు చేశాడన్న వెలుగు మీ ముందు పరిచయం చేయాలనుకుంటున్నానండి. ఇందాక మీతో అన్నట్టుగా ఈ నిబంధన అన్న పదం మన బైబిల్ దేవుని దగ్గరనే కనపడుతుందండి. క్లియర్గా చెప్తున్నాను వినండి. ఒక నిబంధన ఉనికిలోనికి రావాలి అని అంటే, బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, అర్పణ లేకుండా నిబంధన స్థిరపరచబడుట అనేది అసాధ్యం అండి. క్లియర్గా వినండి ఈ మాటని. ఒక అర్పణ లేకుండా ఒక నిబంధన స్థిరపరచబడుట అనేది ఇంపాసిబుల్, అంతే, ఇంకా లేదు. చూస్తారా మాటలు? పాత నిబంధనలు ఎక్కువ కనపడుతుంటాయి. మనం పాత నిబంధనలు చూడాలి, ఎందుకంటే తర్వాత చాలా విషయాలు కొత్త నిబంధనల నుంచి మాట్లాడుకుంటాం మనం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయంలోనికి రండి. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 4వ వాక్యంలో మనకు ఆ పదం కనబడుతుంది ప్రియమైన వాళ్ళారా. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 4లో, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బాల్యార్పణ చేత నాతో నిబంధన చేసుకొని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. ఇంత ఫ్లోలో చదివేసిన ఒక మాటలో రెండో లైన్ ఏముందో తెలుసా? బాల్యార్పణతో నాతో నిబంధన చేసుకొనినా. దేవుడు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. నిజమే, వారితో ఒక నిబంధన చేసుకున్నాడు కదా ప్రియమైన వాళ్ళారా. ఎంత స్థిరముగానంటే, ఆకాశము భూమి గతించిన వారిని విడవడండి ఆయన. విడవడు. ఎందుకంటే వారితో నిబంధన చేసుకున్న కారణాన్ని బట్టి. బట్ ఆ నిబంధన ఎలా అయింది అంటున్నాడంటే, అర్పణ ద్వారా. నేను ఒక సాక్రిఫైస్ని తీసుకొచ్చాను, ఆ అర్పణ ద్వారా మీతో నిబంధనను నేను స్థిరపరచుకున్నాను. ఓకే, దీనికి సంబంధించిన సాక్ష్యం, ఆ సాక్ష్యం మనకు ఎక్కడ కనపడుతుందంటే, మీరు ఆదికాండం చదువుతున్నారనుకోండి. అబ్రహాముని చేసుకున్న తర్వాత ఒకరోజు దేవుడు వచ్చి మాట్లాడతాడు ప్రియమైన వాళ్ళు. చెప్తాడు దేవుడు ఆయనతో, ఇదిగో పశువుల్లోను పక్షుల్లోను మేకలోను నువ్వు కొన్నింటిని తీసుకో, ప్రధాన్ని మధ్యకు ఖండించు, దాని ఖండము ఎదురుగా నిలబెట్టు, దాని పక్కన ఒకటి పెట్టు. ఆ మధ్య భాగంలో నుంచి దేవుడు అగ్ని రూపంలో నుంచి నడిచిపోయినట్టుగా ఉంటుందండి. మీరు ఆదికాండంలో చదువుతుంటే అక్కడ మొదలైందండి.
ఆ సందర్భంలో అర్పణను సమర్పించింది, అంగీకరించింది, ఆ అర్పణను స్థిరపరిచింది ఎవరంటే అబ్రహాముతో దేవుడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు స్థిరము చేసి ఉన్నాడు. రైట్, దీన్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చి మాట్లాడుతున్నానంటే బాగా వినండి. ఇంతసేపు మనం చూసిన వచనాలన్నీ వివాహం గురించి మాట్లాడుతున్నాం, నిబంధనగా చెప్పుకుంటూ వచ్చాడు కదా దేవుడు. మరి నిబంధన విషయంలో దేవుడు ఏ అర్పణను సమర్పించి స్థిరపరిచాడు? ఎగ్జాంపుల్, మీ మ్యారేజ్ డే మీరు ఏమైనా సాక్రిఫైస్ చేశారా? చెప్పండి. బంధువులందరూ వచ్చారు, మంచి మేకలను కోలం కోసేసామంటారా? బంధువులకు అవి, దేవునికి ఏం లేవండి ఆ రోజు. లేదు మేము ప్రమాణాలు చేసాం. ప్రమాణాలు అవి అర్పణలు కావు కదా, అంతే కదా? సరిగ్గా నేను మాట్లాడుతున్నాను కదా? ఏమండి, ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు అంటున్నాడు మీ జీవితంలో జరిగిన వివాహము అది ఒక అర్పణతో స్థిరపరచబడింది, అది నిబంధన కనుక అంటున్నాడు. మరి ఎప్పుడు ప్రభువా నిబంధన? నాయన, ఈ నిబంధనకు అర్పణ సమర్పించింది మీరు కాదు, నేను. నాకు కూడా కష్టమేనండి ఇది మీకు కన్వే చేయడం, మీకు అర్థం చేయించడం. ఎందుకంటే సాక్షాత్తు ఆ అర్పణ ఎవరు అనంటే యేసుక్రీస్తు అని చెప్పబద్దుని. ప్రియమైన వారలా, నేను అంతే, ఇంకేం చెప్పడానికి నా దగ్గర ఆధారం లేదంటే కేవలం స్త్రీకి పురుషునికి వేరువేరుగా ఉన్న వారిని ఇద్దరిని తీసుకొచ్చి దేవుడు ఒక దగ్గర జతపరచుడు చేసిన నిబంధనకు దేవుడు సమర్పించిన ఆ అర్పణ, ఆ రక్తము ఎవరిది అనంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారిది. అందుకొరకండి దేవుడు ఇంత సీరియస్ మ్యారేజ్ విషయంలో. నిజం ప్రియమైన వాళ్ళరా, బైబిల్ ఒక మాట చదువుతుంది. నిన్న కూడా వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు చెప్తున్నాడు, గొడవలు అయ్యాటండి వాళ్ళ మధ్య సంఘంలో గొడవలు అయ్యేసరికి తారాస్థాయికి వెళ్ళి పాస్టర్ని కొట్టారట, ఆ ఫ్లోలో వెళ్ళిపోతే చర్చ్ను కూడా తన్నిపోయారటండి వాళ్ళు వచ్చిన గుంపు. వాళ్ళ ధైర్యం ఎంతవరకు వెళ్ళింది అని అంటే స్థానిక సేవకుని కొట్టేశారు. విశ్వాసులే కొట్టి పోతూ ఇదో సంఘమా, ఇదో మందిరమా అని మందిరాన్ని కాలుతుందని పోయారటండి. ఆ సంఘటన చెప్తున్నప్పుడు వెంటనే బ్రెయిన్లో స్పార్క్ అయినటువంటి రిఫరెన్స్ ఏంటంటే దేవుడు అన్నాడు కదా, నిజమే, ఎవడైనా నా ఆలయమును పాడు చేసిన ఎడల నిశ్చయంగా వాడిని పాడు చేయదని అన్నాడు. ఒక భౌతిక సంబంధమైన ఒక రూపము ఇక్కడ కూడుకొని ఆరాధించుకునే చోటు విషయంలోనే దేవుడు ఇంత స్థిరముగా కొన్ని ఆలోచనలు చేస్తున్నాడంటే నిబంధన దగ్గర ఎంత సీరియస్గా ఉంటాడో ఆలోచించవచ్చు మనం, అంతే కదా? ఇంకెంత సీరియస్గా ఉంటాడో ఆలోచించవచ్చు. దేవుడు నిశ్చయముగా కోపంతో ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా దీన్ని రద్దుపరుచుకునే ఆలోచనల పట్ల. ఎందుకంటే దీని కొరకు అర్పింపబడిన అర్పణ ఎవరిది అనంటే ఈ నిబంధన స్థిరపరచబడుటకు తన కుమారునిది. అందుకోసం మీతో ఇందాక మాట అన్నాను కదా, ఈ మర్మంలోనే ఒక శక్తి ఉందని. నిజం ప్రియమైన వాళ్ళరా, దీన్ని ద్వేషించకుండానే ఈ వివాహ ధర్మమునకు కట్టుబడిన దాంపత్యమును మీరు చూడండి, మీరు ఆ శక్తిని మీరు విట్నెస్ చేయగలుగుతారండి. అంటే మిరాకిల్స్ చేస్తారు, హీలింగ్స్ చేస్తారు, అది కాదు ప్రియమైన వాళ్ళరా. ప్రతి ఇరుకును జయించగలుగుతారండి, ప్రతి ఇబ్బందిని వాళ్ళు దాటగలుగుతారండి, ప్రతి అనారోగ్యమును ఓర్చుకోగలుగుతారు ప్రియమైన వాళ్ళ. నేను వాటి గురించి మాట్లాడుతున్నాను. నిజమండి, ఆ శక్తి ఉందంటే ఉంది ప్రియమైన వాళ్ళ. మీకు కావాలి అని అంటే తల్లిదండ్రులను చూడండి, వారి తల్లిదండ్రులను చూడండి. ఇప్పుడు ఉన్నట్టుగా లేరండి వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చింది? మనకంటే చాలా డౌన్వర్డ్గా ఉండే కదా, ఎర్నింగ్స్ విషయంలో కావచ్చు, ప్రాపర్టీస్ విషయంలో కావచ్చు, హాస్పిటల్స్ విషయంలో కావచ్చు, ఏదైనా ఇంకెనకనే ఉండే కదా. మరి ఇంత తోడుగా ఎలా ఉన్నారు? నమ్మండి ప్రియమైన వాళ్ళరా, ఈ మర్మం చాలా బలమైందండి. అంతే, నాకు చెప్పడానికి కూడా లేదండి, ఎందుకంటే నా అనుభవంతో మీకేం పంచుకోగలను, నిస్సహాయిత తప్ప. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు అంటే ఊరికే చెప్పడు కదండి. సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు, ఇది నా నిబంధన. మిమ్మల్ని చూజ్ చేసుకున్నాడండి అందులో. నాకు తెలియదు ప్రియమైన వాళ్ళరా, రేపు మా చోటు ఎక్కడుందో. ఎంపిక చేసుకోవచ్చు, ఎంపిక చేసుకోకపోవచ్చు అండి. కానీ ఎంపిక చేయబడిన వారు ఆనందపడుతున్నారా ప్రభువులో? ఆయన నిబంధనలో నాతో చేసుకోవడం ఏంటి అని ఒక భార్య అనుకుంటుందా, ఒక భర్త అనుకుంటున్నాడా? ఈ మధ్యలో అండి మీరు మీ ముందున్న హస్బెండ్ కాదు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఏం చేయలేదండి సాక్రిఫైస్. అయ్యో కొంచెం హార్డ్గా ఉందేమో, నన్ను క్షమించండి అన్నమాట. ఆయన మీ ప్రాణం పెట్టి రక్తం చిందించి మీకు తాళగట్టిన ఆయన ఏం కాదు అనుకుందాం, ఉదాహరణకు చెప్తున్నాను. కానీ ఎవరు చేశారో తెలుసా? నమ్మండి ప్రియమైన వాళ్ళ, తన ప్రియ కుమారుని రక్తము చిందించటం బట్టి ఇది నిబంధన స్థిరపరచబడింది. లేకపోతే ఊరికి ఎందుకు మాట్లాడతాడండి ఆయన? ఇది అన్ని విషయంలో ఘనంగా ఉండాలి, దీని విషయంలో మీరు జాగ్రత్త అని కావచ్చు. ఎందుకు ఇస్తాడు దేవుడు ఇన్ని మాటలు? ఆయన ఎందుకు ఇస్తున్నాడంటే అది ఆయన చేసిన నిబంధన కనుక, ఆ నిబంధన స్థిరపరచబడాలి అని అంటే రక్తము చిందాలి కనుక, ఆ రక్తము మనం ఎవ్వరం కూడా ఇచ్చిన అంగీకరించేంత పవిత్రమైనవి కావు, కేవలం ఆయన కుమారుందే.
మీకు నాకు ఒక డౌట్ వస్తుండొచ్చు, నా పెళ్ళికి యేసుక్రీస్తు వారి అర్పణకు సంబంధం ఏంటి అని. మీతో అన్నాను కదా, ఇది నాకు అయితే కానీ చెప్పలేను నేను మీతో. అంతే, నా సమస్య ఏంటి? ఇన్ఎక్స్పీరియన్స్. ఇది నాకు అయితే కానీ మీతో పంచుకోలేను. కానీ నిశ్చయంగా ఒక మాట చెప్పగలను నేను. ఆ మాట ఏమిటి అంటే, ఒకవేళ వివాహం అనేది నిబంధన అని మనం నమ్మగలిగితే, ఈ నిబంధనకు అర్పింపబడిన అర్పణ బైబిల్ అంతట్లో ఏమైనా కనపడుతుంది అంటే తన కుమారుని ప్రాణత్యాగం మాత్రమే, ఆయన చెందించిన ఆ అమూల్యమైన రక్తం మాత్రమే. ఇది మీకు అర్థమైతేనండి, ఒకే ఒక మాట చెప్పి ఇంకొక సెషన్లోకి తీసుకెళ్తాను. అన్ని విషయంలో ఘనంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి దీన్ని. ఏ కోణంతో చూడండి, మీ కన్వీనియన్సెస్, మీ ప్రాఫిట్స్, వీటితో చూడకండి. ఏ కోణంతో చూడండి అనంటే కవనెంట్ కోణంతో, నిబంధన విషయంతో, నిబంధన అనే ఒక దృక్కోణంతో చూడండి. ప్రియమైన వాళ్ళరా, రెస్పెక్ట్ చేస్తాం, ఆనర్ చేస్తాం, అన్నింట్లో గొప్పదిగా ఉంచాలన్నటువంటి నిశ్చయమైన ప్రయత్నం చేస్తాం. మా వివాహంలో యేసుక్రీస్తు వారి అర్పణ ఉందని అర్థమైతే. ఇది హానెస్ట్గా మీతో చెప్తున్నాను, ఇది సేవకుల బోధ అండి. నన్ను తాకింది, నా హృదయం బాగా ఆనందింపజేసింది, నిత్యం నా హృదయంలో ఉండేది ఈ విషయం. రైట్, ఇదంతా దేవుని దృష్టిలో కదండి నేను ఇంతసేపు మీతో మాట్లాడింది. ఇప్పుడు మన దగ్గరకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ప్రియమైన వాళ్ళారా, కొంచెం నొప్పిస్తానేమో ఈ మాటలను బట్టి, దయచేసి నన్ను పర్సనల్గా తీసుకోవద్దు. దేవుడే మీతో మాట్లాడుతున్నాడని తీసుకోండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడబోయే విషయాలు ఏంటంటే, దేవుని దృష్టిలో ఇంత గొప్పగా ఉంది కదా యూనివర్సల్గా మ్యారేజ్ అనేది. రైట్, ఇప్పుడు అదే దేవుని దృష్టిలో మీ మ్యారేజ్ ఎలా ఉంది ఇప్పుడు చూడాలండి ఈ విషయాన్ని. దేవుని దృష్టిలో ఇప్పుడు మీ మ్యారేజ్ ఎలా ఉంది? నాకు రీసెంట్ మెడిటేషన్లో బాగా అనిపించిందండి, జకరియా ఎలిజబెత్ దంపతుల దగ్గర ఆ పదము భలే తగిలిందండి నా మనసుకి ఆ మాట. ఒకసారి చూడండి లూకా సువార్త. మన ఒక గృహ కొడుకులు కూడా మాట్లాడుతున్నప్పుడు చాలా ఆనందం కలిగింది ప్రియమైన వాళ్ళారా, ఎంత గొప్ప మాట అది అని. లూకా సువార్త 1వ అధ్యాయంలోనికి మీరు వస్తే ఆ పదం కనపడుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వాక్యం నేరుగా చదువుతున్నాను. ఎవరి గురించి ఇక్కడ రాయబడిందంటే జకరియా ఎలిజబెత్ అనే దంపతుల గురించి రాయబడింది. ఆ పదం ఏ విధంగా ఉంది చూడండి. వీరిద్దరు అనగా జకరియా ఎలిజబెత్లట ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు, ఈ పదమేనండి, దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వీళ్ళ మ్యారేజ్ ఎక్కడ నిలబడి కనపడుతుందో తెలుసా అండి? మనుషుల దృష్టిలో కాదటండి, వాళ్ళ బంధువుల దృష్టిలో అంతకన్నా కాదట, సాక్షాత్తు దేవుని దృష్టికి. చాలా ఆకర్షించిందండి ఈ మాట. ఒకసారి మనసుకు తీసుకోండి ప్రియమైన వాళ్ళ, ఎక్కడ పెడుతుండొచ్చు ఆయన దృష్టికి మీ మ్యారేజ్ని? ఏ ప్లేస్? ఓకే, గద్దించడానికి ముందు మిమ్మల్ని ప్రోత్సహించాల్సింది కూడా ఉంది. చాలా సంతోషం అండి సంఘంలో ఏ విషయంలో అంటే, ఈ సువార్త సంఘంలోనికి తీసుకొచ్చిన తర్వాత మీలో చాలా మంచి మార్పును చూడగలిగి ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. అది కొంచెం ఆనందాన్ని ఇచ్చేదండి ఇప్పటికీ. నిశ్చయం చాలా వరకు మీ అభిప్రాయాలు మార్చుకున్నారు. నెమ్మదిగా మీ దాంపత్య జీవితంలో ఉన్నటువంటి మనస్పర్ధలను కావచ్చు, చీటికి మాటికి వచ్చేటువంటి ఈ చీకాకులు కావచ్చు, నెమ్మదిగా వాటిని జయించగలిగి ఉన్నారండి. లేకపోతే ఈరోజు సంతోషంగా ఎందుకు వస్తారు చెప్పండి? ఈరోజు ఆప్షన్స్ ఎక్కువ ఉండాల్సింది, అంతే కదా. ఆల్మోస్ట్ ఈరోజు సంతోషంగా ఉన్నారు అంటే కారణం ఏంటి? దేవుని సువార్త మిమ్మల్ని మార్చింది. హ్యాపీ అండి ఆ విషయంలో, నిజంగా హ్యాపీ సంఘ కాపరి గారితో కలిసి. ఎందుకనంటే చాలా విషయాల్లో సమాధానం ఉందండి ఈరోజు బయట వాటితో పోలిస్తే. ఇదైతే ప్రోత్సాహకరమైన మాట. ఇప్పుడు మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి కదా. ఇప్పుడు ఆలోచించవలసింది అంటే దేవుని దృష్టిలో ఏ చోటు ఉంది వివాహానికి మీది? కొన్ని కంపారిజన్స్ చెప్తానండి, ఎందుకంటే కొన్నిసార్లు పోల్చుకుంటేనే మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు మీ వివాహ వ్యవస్థను లేకపోతే మీ వివాహ స్థితిగతులను మీరు మానవ కోణంలో నడుపుతున్నారా, దేవుని కోణంలో నడుపుతున్నారా మీరు తెలుసుకోవాలి కదా. కొన్ని దేవుని మాటలు చదువుదాం ముందుగా. అయితే దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి మీరు వస్తే ఇక్కడ నుంచి చాలా ఎక్కువ కనపడుతుంటాయి కదండి, చాలా. ముందుగా అయితే పురుషులతో మాట్లాడుతున్న మాటలు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి కొన్ని వాక్యాలు చూద్దాం. 25 నుంచి ఇక్కడ అంటున్న మాటలు ఏ విధంగా రాయబడుతున్నాయంటే, దేవుడు అంటున్నాడు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అయ్యో దీన్ని టిక్ పెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఇంత చిన్నది అడగనండి ఈ సంవత్సరం. అయ్యో దీన్ని దాటిపోయేసాం మనం, ఈ స్టేజ్ దాటిపోయేసాం. హ్యాపీ మీరు స్టార్ట్ చేశారు, ప్రేమిస్తున్నారు, ఓర్చుకుంటున్నారు, అన్నీ మంచివే. ఎస్పెషల్లీ పురుషులతో అంటున్నమాట. ఇప్పుడు నేను అడగబోతున్న మాట ఏమిటంటే, మీ భార్యలను దేవుని దృష్టిలో మీరు నిలుపుకుంటున్నారా, మానవ దృష్టిలో నిలుపుకుంటున్నారా? కొన్ని మాటలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఎక్కడ తెలుస్తుంది?
ఎక్కడ తెలుస్తుంది? దేవుని దృష్టిలో నా భార్యను చూస్తున్నానా, మానవ దృష్టిలో నేను చూస్తున్నానని? మనం ఎవరు అతీతులం కావండి. ఈరోజు కళ్ళ ముందు జరుగుతున్నాయి. నా కళ్ళారా చూసినవి కొన్ని ఉన్నాయి ఇందులో. నిజం ప్రియమైన, కొన్ని ఆలోచిస్తే కలుగుతున్నాయి, కొన్ని ఉన్నాయి. ఈరోజు ఇది మాత్రం ఖచ్చితంగా పురుషుడు రావాల్సినటువంటి కన్క్లూజన్, సంఘంలో ఉన్న భర్తలు రావాల్సినటువంటి కన్క్లూజన్ ఏమిటి అంటే, నిజమే ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు నా స్థితి నాకు అర్థమైంది, నేను ఈ రెండింటి మధ్య ఇక్కడ ఉన్నానో చూసుకోగలగాలి. ఈరోజు మానవ దృష్టిలో ఉన్నాయా మీ భార్యతో ఉన్న మీ బంధము? దేవుని దృష్టితో ఉందా? ఎందుకంటే ఈరోజు ఆ డిఫరెన్స్ చూస్తామండి. దేవుడు ఏమన్నాడు అంటే, ఈమె నీకు సాటి అయిన సహాయం అన్నాడండి దేవుడు. కానీ ఈరోజు పురుషులు ఎక్కువ మెజారిటీగా చూసేది ఏంటంటే, నేనే సంపాదించేటోడిని, ఆమెకు ఉండాలి. అయ్యో లేనిదేం కాదండి, ఉన్నదే. చాలా తక్కువ ఉంది ప్రియమైన వాళ్ళ గౌరవం ఈరోజు. నిజమండి. మేబీ ఇంకొంచెం గట్టిగా గద్దించడానికి ఆస్కారం ఉండదు ఇంకో 3-4 వెనక్కి వెళ్తే. ఈ 3 సంవత్సరాల నుంచి బోధించిన బోధన బట్టి చాలా విషయాల్లో మిమ్మల్ని మీరు డిసిప్లిన్ చేసుకునేసరికి సంభవం ఆనందం కలుగుతుంది. కానీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఎలా ఉండే ప్రవర్తన, చాలా డిస్టర్బెన్స్ ఉండేనండి. వాస్తవంగా చెప్పాలి అని అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, అంతే ఆమె గృహిణి, అంతే గృహిణి. దాని అర్థం ఏంటి? ఇంట్లో మేజర్ డిసిషన్స్ అన్నీ నావి. భర్తలతో అంటున్న మాటే తీసుకోవద్దని నేను అనటం లేదు, కానీ దేవుడు సాటి అయిన సహాయం ఇచ్చాడన్న విషయం మీరు మరవకూడదు. కొంచెం ఫ్రాంక్గా చెప్తాను ప్రియమైన లేదు, నొచ్చుకొని నాకు బాధ లేదు. ఈరోజు ఫ్యామిలీస్లో మేజర్ డిస్టర్బెన్సెస్ కండి నేను అనుకుంటున్నాను, ఒకవేళ నా తప్పైతే నన్ను సరిచేయండి, ధనం కారణం అని అయితే నేను అనుకుంటున్నానండి. మేజర్గా అయితే ఈ ధనం విషయంలో అండి ఈ డిస్టర్బెన్స్ అయితే నేను చూస్తున్నానని నాకు అనిపించింది. భర్త భార్యతో ఆలోచించి నిర్ణయం చేయటం లేదు ప్రియమైన వాళ్ళారా. రెస్పెక్ట్ కావాలి, మంచిదే, కానీ ఆ రెస్పెక్ట్కి ఎవరి హెల్ప్ కూడా కావాలి అని అంటే నీ సగ భాగాంది కూడా కావాలి. సమాజంలో ఒక గుర్తింపు కావాలి, బంధువుల మధ్య ఒక గుర్తింపు కావాలి. రైట్, అగ్రీ చేస్తున్నాను, కానీ అది ఆమెతో అయి ఉండాలి. ఎందుకు తీసుకొస్తున్నానంటే డిస్కషన్ ఉంటుందండి. ఇది చేస్తే ఇది నష్టం ఉంటుంది, ఇది లాభం ఉంటుందని ఒక నడిపింపు ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఇది ఎప్పుడు బ్రేక్ అవుతుంది తెలుసా? నువ్వు హౌస్ వైఫ్ అంతే, ఇంకా నువ్వు గృహిణి అంతే, ఎక్కువ ఇన్వాల్వ్ కాకు. దేవుడు అట్లా అనలేదండి. సగం శరీరం అన్నాడు పురుషునితో. ప్రభు అన్నాడు, ఎవడైనా తన శరీరంను ద్వేషించుకున్నవాడు ఉన్నాడని కింద అడుగుతాడండి ఎఫెసీలో. తన శరీరంను ద్వేషించుకున్నవాడు ఎవడునూ లేడు. అవునే కదా, నిజమే. మరి అలా అయితే ఆమెను కూడా ద్వేషించేటువంటి ఆనవాళ్ళు ఉండకూడదు. ఇంకొన్ని చెప్పొచ్చు ప్రియమైన వాళ్ళారా. ఎలా ఉంటాయి అనంటే అంటే మ్యాన్ బిహేవియర్ కనపడుతూ ఉంటా ఉంటుందండి. మనమే డ్యూటీ చేస్తున్నాం, మనమే ఆఫీస్కి పోతున్నాం, నేనే అలసిపోతున్నాను కదా. ఇంట్లో కొన్ని ముట్టుకోరండి. కొంచెం మరీ కింది దిగొచ్చి మాట్లాడాలనుకుంటే నాకు అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళు ఒక సేవకుడు చాలా బాగా చెబుతుంటాడండి. నిజంగా ఈరోజు ఒక భర్త తన భార్యకు తన కిచెన్లో కూడా హెల్ప్ చేసేవాడుగా ఉండాలి, తన బట్టల దగ్గర కూడా హెల్ప్ చేసేవాడుగా ఉండాలి, లాండ్రీ, తన వాష్రూమ్స్ దగ్గర కూడా హెల్ప్ చేసేవాడుగా ఉండాలి. ఈ కొన్ని చూస్తేనండి బాధ అవుతుందండి. అందుకోసం ఇప్పుడు నేను కట్టడ పెట్టుకున్నానండి. ఇంట్లో ఏదైతే లీస్ట్ వర్క్ ఉంటుందో అది నేను చేసుకోవాలనుకున్నానండి. నా ఇంట్లో కనీసం అదన్నా రావాలి కదా. నేనే పని చేస్తున్నాను, మండే టు సాటర్డే ఆఫీసు వర్క్, నేను ఎంత అలసిపోతున్నాను. మీరు అలసిపోవట్లేదని ఎవరు అనడం లేదు ప్రియమైన వాళ్ళారా. కానీ ఆ కొలతతో ఈరోజు మీ వివాహమును కొలత వేస్తున్నారు మీరు. మేబీ మీలో కొంతమంది ఉండకపోవచ్చు, హ్యాపీ అండి ఆ విషయంలో. కానీ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం చాలా సీరియస్గా ఆలోచించాలి. నేను మాట్లాడుతుంది ఏ విషయంలో అంటే, మీరు ఏ కోణంతో కట్టుకుంటున్నారు? మానవ విలువలతో ఉన్నాయా, దేవుని విలువలతో? ఇలా చాలా చాలా మాట్లాడుకోవాలండి. ఎలా ఉంటాయంటే, మనం చేసేటివి ఇంపార్టెంట్ వర్క్స్ అన్నట్టుగా ఉంటాయండి ఇంట్లో. భార్య చేసేటివి ఏవి కూడా పెద్దగా ఇంపార్టెంట్ అనిపించవు. అందుకోసం నిర్ణయాలను ఎప్పుడు కూడా సీరియస్గా మనం కన్సిడర్ చేయమండి. ఉదాహరణగా చెప్తున్నమాట, అది అలా కాదు ఇలా కావాలనుకుంటున్నాను ఒకవేళ మీ మిస్సెస్ మీతో అన్నదనుకోండి, వెంటనే మనలో ఉన్నటువంటి పురుషుడు బయటకు వస్తాడు. అప్పుడు నిద్రపోతాడు, ఆమె నిర్ణయం చెప్పిన తర్వాత బయటకు వస్తాడు. వచ్చేమంటాడు, గట్టిగా అపోజ్ చేస్తుంది మన మైండ్, బయటికి ఏం చెప్పాం. ఇప్పుడు ఈ చెప్పిన నిర్ణయానికి లోటు ఏముంటుంది మనకు? అది కనపడకపోయినా సందు చేసుకొని మరి నీకు తెలియదు, ఇది చేస్తే అది అవుతుంది, అందుకని చేయట్లే. ఓకే, అది అవుతుండొచ్చు, కాకపోతుండొచ్చు, కానీ మీ మనసులో మీరు ఇచ్చే చోటు గురించి మాట్లాడుతున్న మాట ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుడు మీకు సాటి అయిన సహాయం అనేది చెప్పడం జరిగిందండి. భార్యని సాటి అయిన సహాయం అనేది చెప్పడం జరిగింది అంతే.
కొన్ని రిఫరెన్స్లు చూద్దాం ప్రియమైన వారు. అలాగే ఎఫెసీలో ఉన్నాయి, మళ్ళీ కొన్ని చదువుదాం. మళ్ళీ ఒకసారి 25 నుంచి చదువుతున్నాను. పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి. తర్వాత 25 నుంచి కూడా చదువుతున్నాను ప్రియమైన, 28 నుంచి. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు, కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమును అవయములై ఉన్నాము, అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. అయ్యో, ఇది ఏ విధంగా చెప్పాలి, ఇప్పటికీ నాకు మిస్టరీనండి. కానీ సమస్య ఇదే ప్రియమైన వాళ్ళారా, నిజమండి. పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను. నేను రీసెంట్గా మెడిటేట్ చేస్తున్నప్పుడు నాకు స్ట్రేంజ్ అనిపించింది. ఈరోజు ఏ ఇంట్లో కూడా పెద్దగా పేరెంట్స్ ఏం లేరండి, కానీ పేరెంట్స్ ఐడియాలజీ ఉందండి హస్బెండ్స్తో. తెలుసా? అఫ్కోర్స్ ఫిజికల్గా వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ ఏదో తెలుసా, మెంటల్గా తల్లిదండ్రుల ఐడియాలజీ అంతా ఉండిపోయింది ప్రియమైన వాళ్ళరా. అయ్యో, ఇప్పుడు నిబంధన నీ తల్లిదండ్రులకు నీకు చేసిన దేవుడు ఎవరు చేశాడు చెప్పు? నీ భార్యకు నీకు చేసిన నిబంధన అది. కానీ ఎంత విచిత్రము అని అంటే, ఏం మారవండి. అయ్యో, ఇంత గట్టిగా మాట్లాడుతున్నానుగా, రేపు నేను నా మెసేజ్ పెట్టుకొని విన్నా కూడా నాకు నేను కనబడుతుంటాను లేండి. ఏమి ఎంత గట్టిగా ఉంటామో తెలుసా? లాంగ్ లాస్టింగ్గా ఉండడం ప్రియమైన వాళ్ళారా. అందుకోసమే బహుశా చాలా గాయాలండి ఆ వివాహంలో, చాలా ముడతలు, చాలా దుఃఖాలు, చాలా నిందలు, చాలా దూషణలు. ఈ బ్యాంక్ పోతుంది అనుకుంటున్నారా? మీతో వస్తుంది ప్రియమైన వాళ్ళారా, నిజం వస్తుంది. అఫ్కోర్స్ అడ్మిట్ చేసుకుంటున్నాను, తప్పని అంగీకరిస్తున్నాను కూడా. దీంట్లో దూషించినవి ఉన్నాయండి, చేయి చేసుకున్న సందర్భాలు చాలా జరిగాయి, ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి జరుగుతున్నాయి. బట్ నేనేమంటున్నా అంటే, వెలుగులేని ఒక గుడితనం అది మనకు. కానీ దేవుడు మాట్లాడుతుంటాడు, మాటలు ఎలా ఉన్నాయంటే, నీకు ఇచ్చిన నీ స్త్రీ నీ సగము. ఒక సేవకుడు అన్నాడు, ప్రియమైన వాళ్ళు, నువ్వు మధ్యకు కోసుకోగలిగే శక్తి ఉన్నట్లయితే ఇంకా నీకు నచ్చినట్టుగా బిహేవ్ చేయి నీ భార్యతో అన్నాడండి. చేయగలరా? బ్లేడ్తో ఏళ్ళు కోసుకోవడానికే ధైర్యం రాదు మనల్ని కోసుకోవడం ఏంటి? ఇంకా దేవుడు ఒక పై స్థాయిలో చూస్తున్నాడు. ఎందుకు అనంటే, దాంట్లో జీవాన్ని పెట్టాడు కనుక ప్రియమైన వాళ్ళారా. పేతురు గారు అన్న మాట కూడా చదువుకుందామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ప్లీజ్ ఇక్కడికి రావాలి. ఈ వాక్యం చదువుకుంటా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ప్రియమైన వాళ్ళారా, చూడాల్సిందే ఈ మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి. పర్టికులర్గా ఎస్పెషల్లీ ఇది ఎవరి గురించి మాట్లాడతాం? పురుషునితోనే మాట్లాడుతున్నాడు ఈ మాట. చూడండి ఏ విధంగా చెప్తున్నాడు. 7 నుంచి. అటువలే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను కొప్పడి, లేకపోతే చులకనగా చేసి, లేకపోతే దూరం పెట్టి పదాలు ఉన్నాయండి? లేదండి, కంప్లీట్ ఆపోజిట్. ఎప్పుడు సన్మానించాలన్నట? నాకు చాలా హెల్ప్ చేస్తుంది, నేను ఏదంటే అది ఎస్ అంటుంది, నేను ఏం చేసినా కూడా నాకే సపోర్ట్ చేస్తుంది. అందుకు కాదండి అక్కడ రాసింది ఆ మాట. దానికి ఆపోజిట్ ఉన్నప్పుడే మిక్కిలి బలహీనమైన ఘటమని ఎంచి సన్మానించమంటున్నాడండి ఆమెని. ఫాదర్ని మదర్ని బాగా సన్మానిస్తుంటారండి. నిజం ప్రియమైన వాళ్ళ. ఓ సంఘ కాపరి గారు వాళ్ళ సంఘంలో ఓపెన్గా ఇలా చెప్పేశాడండి. ఆయన అన్నాడు, రేపటి నుంచి సంఘానికి మీరు రాకపోయినా నాకు ప్రాబ్లం లేదు. ఆయన ఏమన్నాడు తెలిసిన వాళ్ళ సంఘం పట్టుకొని, సంఘంలో ఉన్న పెద్దలైన తల్లిదండ్రులతో మాట్లాడతాను, మీ పిల్లల వివాహ జీవితం పాడవడానికి మీరే కారకులని ఓపెన్గా చెప్పేశాడండి చర్చిలో. నేను స్టన్ అసలు. ఏంటి ఇంత బలమైన ఆవేశము? కన్నీళ్ళ వెనక అవే ఉన్నాయండి కారణాలు కావా? నిజమండి. దేవుడు వేరుగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. ఆయన ఏమన్నాడు? మీ మధ్యలో ఇంకొకరిని రానివ్వకండి. కానీ సమస్య అదే కదండి, ఇంకొకరే సమస్య, అదే పెద్దది. పౌలు గారు అంటారు కదా, మీ ప్రార్థనకు సావకాశం కలుగునట్లు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప మీరు ఒకరినొకరు ఎడబాయకండి. చాలా ఓల్డ్ సేయింగ్ అట ప్రియమైన వాళ్ళారా. మేము సోషల్ మీడియాలో చూస్తుంటాం, టర్కిష్ సేయింగ్ ఉందటండి. మనకు కూడా సంగాపర్ గారు రైడ్లో ఉన్నప్పుడు నేను చూశాను. నిజమే, ఒక వ్యక్తిని ప్రేమిస్తేనట నిజంగా 2 సార్లు ప్రేమిస్తారట. మొదటిసారి ఆమెను చూసినప్పుడు, తర్వాత ఆమెకు బాగా దగ్గరై
వివాహం తర్వాత ఆమె అభిరుచులు, అభిప్రాయాలు, నిర్ణయాలు, ఎత్తు లోతు అన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు కూడా ప్రేమించగలుగుతాను. అది నిజమైన ప్రేమ. కానీ మీరు చూడండి, ఆ లిమిటెడ్ స్పాన్లో చాలా దగ్గరగా ఉంటారండి. హనీమూన్ పీరియడ్ కదా దాని పేరు లోకంలో, అయిపోయింది. అప్పుడు చూడండి ఎంతమందికి చోటు తెలుసా? తల్లిదండ్రులకు చోటు, అత్తమామలకు చోటు, బంధువులకు చోటు, బామ్మర్తలకు చోటు, మన దూరంగా ఉన్న చుట్టానికి చోటు, ఎవరెవరో అడ్వైజ్లు అండి. అప్పుడు ఎంత ఎడబాటు. ఈ మాటలన్నీ మీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పటివరకు మీరు నడిపిస్తున్నటువంటి మీ వివాహ కుటుంబంలో లోకపు దృష్టిలో ఉన్నారా మీరు? దేవుని దృష్టిలో ఉన్నారా? చూడండి పురుషులారా, ఎవరి దృష్టిలో ఉన్నారు? దేవుడు మాట్లాడితే ఎలాంటి మాట్లాడినాడో తెలుసా? నీకు ఆమె సాటి అయిన సహాయం, నీ జీవమును కృపావరంలో నీతో పాలి భాగస్తురాలు ఆమె. ఇంకొక మాట, ఆమె నీ ఏక శరీరం. ఇప్పుడు మీరు ఇంకొకటి, మీ ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసి నా సన్నిధి మీతో ఉంచుతాను. ఎలా ఉన్నాయండి ఈ పదాలన్నీ? అదే ఆయన కోణంలో ప్రియమైన వాళ్ళారా. లోకం కోణంలో అంతే, నువ్వు జస్ట్ హౌస్ వైఫ్ మాత్రమే, నేనే డిసిషన్ మేకర్ని, నేను ఏం చేసినా కూడా నడిచిపోతుంది, నేను ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఇవన్నీ నువ్వు అడగద్దు. నీకేం కావాలి? నెల ఖర్చులు కావాలా? ఇస్తున్నానా లేదా? నీకేం కావాలి? బట్టలా కొనిస్తున్నా లేదా? నీకేం కావాలి? ఆర్నమెంట్సా? ఇస్తున్నాను లేదా? అక్కడ ఆపట్లేదండి. అది లోకపు కోణం మాత్రమే. అఫ్కోర్స్ అంగీకరిస్తాను ప్రియమైన వాళ్ళ. మీ సొసైటీలోకి వెళ్ళగానే మీరు మీ భార్య కొనిచ్చిన బంగారాన్ని బట్టి మీకు కొంచెం గుర్తింపు ఉండొచ్చు. నిజమేనండి, సమాజంలో అదే ఉందట. ఫంక్షన్స్లోకి వెళ్ళగానే మనం అంటే పురుషుడు భర్త ఎంత సంపాదిస్తున్నాడు, భార్యను బాగా చూసుకుంటున్నాడో లేదని మన పొరుగులు ఎలా గుర్తుపడతారట? ఆమె పెట్టుకొచ్చుకున్న నాగలను బట్టి. అగ్రి చేస్తాను, అది మానవ కోణంలోనే. కానీ ఎలిజబెత్ జకరియా దంపతులను చూసినప్పుడు వాళ్ళు ఎలా, వారు దేవుని దృష్టి కట్ట ప్రియమైన వాళ్ళారా. పిల్లలు లేరండి, ఆయన నిందలు వాళ్ళని వేరు చేయలేదు. ఇశ్రాయేల్ మధ్య ఏమండి చిన్నది కాదు తెలుసా అండి, గర్భఫలంతో దేవుడు ఆశీర్వదించకుండా మిగిలిపోయిన కుటుంబం చాలా పెయిన్ఫుల్ డేస్ ఫేస్ చేస్తుందటండి. ఎందుకంటే ఏ దేవుడు కూడా ప్రామిస్ చేయలేదండి వాళ్ళకి చేసినట్టుగా. పాత నిబంధన చదివితే ఎలా ఉంటుందో తెలుసా అండి, ప్రయారిటీ అలా ఉంటుందండి. దేవుడు నిశ్చయంగా ఒక మాట అన్నాడండి, మీరు నా ఆజ్ఞలు గైకుంటూ పాలు తేనెలు ప్రవహించి పానస్థితిలో ఉండి మీ గర్భం గుండా మీరు శిశువు పుట్టకుండా ఏ ఒక్కరు ఉండడు అంటాడండి. అదొక ఆశీర్వాదం ఉందండి వాళ్ళకి. మీరే ఆలోచన, నీతిగా దేవుని దృష్టికి యథార్థంగా బతుకుతూ కూడా పిల్లలు లేకపోతే ఇశ్రాయేల్ సమాజం మధ్య ఎన్ని మాటలు ఉండొచ్చు. వీళ్ళ అంతరంగంలో మనం ఇంత అప్రైట్గా ఉంటున్నాం కదా, ఇంత నీతితో మనం బతుకుతున్నాం కదా, కానీ బయటకున్న సాక్ష్యం ఏంటి? వాళ్ళలో పిల్లలు లేరు. ఈ రెండింటి మధ్య నలిగిపోతుండొచ్చు ప్రియమైన వాళ్ళు. కానీ అంటే వాళ్ళ గురించి చెప్పిన మాట, వాళ్ళు మనుషుల దృష్టిలో లేరట, దేవుని దృష్టికి. అయ్యో క్షమించండి పురుషులైన మిమ్మల్ని కొంచెం గట్టిగా మాట్లాడినందుకు. ఏమో మీరు వెనక అనుకోవద్దు, రేపన్న రోజు కర్ణాకర్ రాడా ఆయన నిలబడ్డ చోటు మేము చూడమని. దయచేసి అట్లా అనుకోకండి ప్లీజ్. కానీ యథార్థమైన విషయం ఏమిటంటే, దేవుడు చాలా బాధ్యతతో చూస్తున్నాడు పురుషుణ్ణి. స్త్రీల సంగతి ఏంటి? సంఘంలో ఉన్న భార్యలుగా ఉన్న మీరు ఏ కోణంతో ఉన్నారు? మీరు కూడా మానవ దృష్టిలోనే భార్యగా ఉండాలనుకుంటున్నారా, దేవుని దృష్టితో? ఎందుకని మానవ దృష్టిలో ఉందనుకోండి ఎలా ఉంటుంది అని అంటే, మనం రూల్ చేయాలి, అంతే కదా, రూల్ చేయాలి. ఆ మాత్రం రూల్ చేయకపోతే ఎట్లా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ అథారిటీ? నువ్వు తీసుకెళ్ళిన కట్నం ఏంటి? అప్పగింతల రోజు నీకు సమర్పించిన కానుకలేంటి? ఇవన్నీ నీకు ఎందుకు ఇచ్చినావు? వెళ్ళి నువ్వు చూపించు. అయ్యో నా మాట అబద్ధం కాదు, మీరు అంగీకరించాల్సిందే. ఇప్పుడు తల్లి అయినా తండ్రి అయినా సంపాదించి వివాహ ద్వారా బిడ్డకు సమర్పించే విషయంలో ఒక ఆలోచన ఏముంటుందో తెలుసా? ఇన్సెక్యూరిటీ అండి. వెళ్ళి నా కుటుంబంలో నా బిడ్డను ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ఇన్సెక్యూరిటీ అంతే ఉంది. అదొక కోణం. ఆ రెస్పెక్ట్ కూడా కనబడుతుందండి. ఉండదని నేనేం చెప్పడం లేదండి, ఇంకొంచెం సగులైంది మా జీవితంలో కూడా. ఖచ్చితంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ, ఖచ్చితంగా రెస్పెక్ట్ ఉంటుంది మానవ కోణంలో, ఉండదని నేనేం చెప్పడం లేదు. కానీ ఈరోజు క్రీస్తులో సాగుతున్నది మనము లోకపు దృష్టిలో, మనుషుల దృష్టిలో దంపతులుగా ఉండుటక, దేవుని దృష్టిలో ఉండుటక. దేవుడు ఒక మాట అన్నాడు, నిశ్చయంగా అన్నాడు. ఏమండి, మనందరికీ తల ఉంది, హెడ్. ఈ తల నిలవాలి అని అంటే దానికి అదే గాల్లో నిలబడదు ప్రియమైన వాళ్ళ. ఏముండాలి చెప్పండి దీనికి సపోర్ట్? కింద మొండె ఉండాలండి. ఈ మొండెం లేకుండా ఏది నిలబడదు, తల నిలవదండి. ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే, ఈరోజు స్త్రీకి ఇచ్చిన ధర్మంలో హయ్యెస్ట్ ప్రయారిటీ ఏమిటంటే, నీ భర్త నీకు శిరస్సు, ఇది నిలబడాలి అంటే మొండంగా నువ్వు ఉండాలి, అంతే. ఉండాలి ప్రియమైన వాళ్ళారా. ఈరోజు భార్య స్ట్రగుల్ ఉండదా అంటే ఉంటుందండి. ఎందుకు ఉండదు? నిశ్చయంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఎందుకు స్ట్రగుల్ ఉంటుందంటే, ఆ తర్వాత ఒక ఫలం ఉంది కనుకనే శ్రమ ఉంది ప్రియమైన వాళ్ళారా. ఆ స్త్రీల గురించి కూడా మాట్లాడిన మాటలు చదువుకోవాలి కదండి, అవి కూడా కొన్ని చూద్దాం ప్రియమైన వాళ్ళారా ప్లీజ్. ఆదికాండము
దయచేసి ఈ మాట చదవాలి. ఆదికాండము 2వ అధ్యాయంలోనికి వస్తే, ఆదికాండము 2వ అధ్యాయము. దేవుడు తన మనసులో అనుకుంటున్న ఆలోచన అండి ఇది. ఈ ఆలోచన కలిగినప్పుడు ఇంకా స్త్రీతో మాట్లాడలేదు దేవుడు, ఈవెన్ స్త్రీని కూడా కలిగించలేదు. కానీ ఆలోచన వచ్చినప్పుడు దేవుని ఆలోచన ఏమైందో మీరు చూడగలిగితే ఆయన అంటున్నాడు, 18వ వాక్యము, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము చేయుదుననుకొనెను. ప్లీజ్ బాగా వినండి, ఇది కొంచెం పురుషులకు సరిగ్గా అర్థం కాలేదనుకోండి, ఐఎమ్ ద కింగ్ అనుకుంటాడు అంతే. ఇంకా ఇది సరిగ్గా అర్థమైంది అనుకోండి పురుషునికి, అయ్యో దేవుణ్ణి పురుషుడు స్తుతించినట్టుగా ఎవ్వరు స్తుతించరు ప్రియమైన వాళ్ళరా. ఈ మాట మర్మం అర్థమైతే నిజం, మళ్ళీ నేను చెప్తున్నాను, ఇది మీకు రాంగా రింగ్ అయింది అనుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో దగ్గరికి తీసుకెళ్ళి, రాంగా రింగ్ అయింది అనుకోండి మీరు కింగ్ మేకర్ అయిపోతారు, ఇంకంతే, తిరుగులేదనుకుంటారు. కానీ అది సరిగ్గా అర్థమైతేనండి మీరంతా ఆనందపడే వాళ్ళు ఉండరు, దేవుని స్తుతించేవారు కూడా ఉండరు. ఈ మాట చెప్తున్నప్పుడు బాగా వినండి, స్త్రీని సృష్టించడంలో దేవుని ప్రథమమైన ఉద్దేశము పురుషుని కొరకు మాత్రమే. వెరీ అఫెన్సివ్ స్టేట్మెంట్ ఈరోజు. ఈక్వల్ రైట్స్ అంతే కదండి, మన సోషల్ లాలో మనకు సమాన హక్కులు, రిజర్వేషన్లు, అథారిటీలు, ఇవన్నిటితోనండి ఎక్కడికి వచ్చి నిలబడ్డారు అని అంటే దేవుని నిబంధనకి ఎదురు మాట్లాడే చోట స్త్రీ నిలబడిపోయింది. కానీ ఈరోజు దేవుడు మొదట ఆలోచన చేసినప్పుడు దేవుడు నిశ్చయమైన ఆలోచన ఏముందో తెలుసా? స్త్రీ పురుషుని కొరకు. చాలా రోజుల క్రితం నేను ఒక క్రిస్టియన్ ఉమెన్ చెప్పిన ఒక స్టేట్మెంట్ విన్నాను, చాలా మనసుకు నచ్చిందండి. వెరీ బోల్డ్ స్టేట్మెంట్. ఆవిడ ఏమన్నదంటే, మిత్ అని మొదలుపెట్టింది, ఒక అపనమ్మకం. ఏంటి అని అంటే, నీకు అనువైనవాడు, నువ్వు కోరుకున్నవాడు, నీ అభిరుచులకు తగినవాడు, నువ్వు ఇష్టపడేవాడు నీ కొరకు వస్తాడని ఎదురు చూడన్నటువంటి ఒక ఐడియాలజీ ఉంటుందండి ఉమెన్ దగ్గర. బాగా వినండి ప్రియమైన వాళ్ళరా, మీరు కొంచెం ఇబ్బంది పడ్డా స్త్రీలు అంగీకరించవలసిందే, మీ కొరకు ఎవ్వరు లేరు, మీరే పురుషుని కొరకున్నారు. ప్లీజ్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను, చర్చ్లోనే యంగ్స్టర్స్తో కూడా నిశ్చయంగా దేవుడు చెప్తున్నమాట, మీరు అంగీకరించాలి. మీకోసం ఎవ్వరు ఉండరు, మీరే పురుషుని కొరకున్నారు బైబిల్ ప్రకారం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు ఒక దేవుని దృష్టిలో లేదండి భార్య ప్రవర్తన తన పురుషుని ఎడల. మానవ దృష్టితో మేమేమేం చేయగలం? సామెతలో కూడా సులభం రాసుకుంటాడు కదండి, చాలా గయాలతో ఉండడం కంటే ఎక్కడ బెటర్ అన్నాడు ఆయన, కూర్చోవడం బెటర్ మూలకు. ఎలా ఉంటుందో తెలుసా ఆ పోరు? ఏమని చెప్పగలను మీతో? ముసురు దినమున కురి వానతో సమానం. అది ఆగుతున్నట్టుగానే ఉంటుందండి, మళ్ళీ మొదలవుతుంది. పోనీలో కొద్ది ఓడ్చుకుందాం, మళ్ళీ ఆగుతున్నట్టుగానే ఉంటుందండి. ముసురే కదా, మనం చూడండి బయట. ఎందుకు వచ్చింది ఆ స్థితి? అంగీకరించండి, స్థిరంగా చెప్తున్నాడు స్త్రీతో దేవుడు, స్త్రీ పురుషుని కొరకు. నా మాట కాదు, కొరంథీలో పౌలు గారు అన్నమాట. చాలామందికి ఇది చాలా అభ్యంతరకరమైందట అండి. పెళ్ళై ఉండే బాగుండేది అనుకున్నారట చాలామంది కూడా అపోస్తులైన పౌలు గారికి. ఈ రాయకపోయి ఉండేటోడు బుద్ధి వచ్చి అని. క్రిస్టియన్ థియాలజియన్స్ అండి ఈ మాట చెప్పింది, నిజం. పాతోళ్ళు చాలా, మన పేర్లు ఊర్లు కూడా తెలియవు. కానీ ఒక అపోహ ఏమేళ్ళింది అంటే, ఆయనకు అయ్యి ఉండాల్సింది, అసలు అయ్యుంటేనన్నా స్త్రీల పట్ల చాలా అనుకూలతో మాట్లాడేవాడు, లేకపోతే వీలుగా మాట్లాడేవాడు అని. ఎందుకంటే పౌలు గారి చాలా స్టేట్మెంట్లు వెస్ట్రన్ కల్చర్లో చాలా అభ్యంతరకరంగా ఉన్నాయండి ఈరోజు. అలాంటిది ఇప్పుడు మనం చదవబోతుంది ఒకటి. ఏమన్నాడు తెలుసండి? పరిశుద్ధాత్మ నింపుదలతో పౌలు గారు 11వ అధ్యాయం కొరింథీయులకు రాస్తున్నారు, మొదటి పత్రిక 11వ అధ్యాయం. మీరు చూడగలిగితే 6 నుంచి లేకపోతే 7 నుంచి చదువుతున్నాను. 7 నుంచి, పురుషుడైతే దేవుని పోలికయు మహిమనై ఉన్నాడు గనక తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమయ్యి ఉన్నది. ఏలనగా స్త్రీ పురుషుని నుండి కలిగను కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఎంత క్లియర్గా ఉంది చూడండి. మనం చదివిన చివరి వాక్యం ఎంత క్లియర్గా ఉందో తెలుసా? మళ్ళీ నేను చదువుతున్నాను 9. మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఈక్వల్ రైట్స్కి చాలా అఫెన్సివ్గా ఉంది కదండి ఇది. నిజమే, సమానం, మేము, మాకు హక్కులు, వీటికి చాలా అభ్యంతరకరంగా ఉంది. పెట్టుకుందాం, పంచాయతీ పెట్టుకుందాం దేవునితోనే. రేపు దేవుని దగ్గర పోతాం కదా, ఎందుకు ఇట్లా డిసైడ్ చేసినావు దేవా, ఎందుకు ఇట్లా నిబంధన రాసుకున్నావు, ఎందుకు ఇలా చేసావు, నీ మాటలు నాకు చాలా కఠినంగా ఉండే, నేను పురుషుని కొరకేంటి,
నాకు రైట్స్ లేవా? మాట్లాడుకుందాం రేపు దేవునితో. కానీ బతుకుండగా దేవుడు ఒక మాట అంటున్నాడు, స్త్రీలారా మీరు మరవకండి, మీరు పురుషుల కొరకు దేవుడు తన ఆలోచనతో మిమ్మల్ని కలిగించుకున్నాడు. మీతో ముందు అన్నాను కదండి, సరిగ్గా అర్థం కాలేదనుకోండి ఇంకా కింగ్ మేకర్ అయిపోతారు అనమాట హస్బెండ్ ఇంట్లో. బాగా అర్థమైందనుకోండి, నా గురించి ఇంత, నా అవసరం ఇంతెరిగి చేశాడని స్తుతి మొదలవుతుందండి పురుషుల్లో నుండి దేవుని ముందు. నాకు కూడా నేను సరిగ్గా తీసుకురాలేదు ఇప్పుడు, నాకు తెలుసండి. నేను చాలా 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 తక్కువగానే మీకు చెప్పగలిగి ఉన్నాను ఈరోజు. బట్ దేవుడు అంటున్నాడు స్త్రీతో, అమ్మా నిన్ను కలిగించింది పురుషుని కొరకు. అప్పుడు ఏం జరుగుతుందంటే పురుషుని మీద అధికారం చేయాలన్న మనసు చచ్చిపోద్దండి. బాగా వినండి ప్లీజ్. అధికారం చేయాలన్న, మన యూత్ గ్రూప్లో ఒక పోస్ట్ పెట్టుకున్నారు, దాని గురించి బాగా చదివానండి నేను. ఐ థింక్ సిస్టర్ అలీషా పెట్టినట్టున్నారు. అది చదివినప్పుడు ఏ విధంగా అంటే, ఓకే 4th centuryలో చాలా మనకు ఎన్నో బైబిల్స్ ఉంటాయి, అందులో ఈ వెస్ట్రన్ వాళ్ళు వచ్చేసి అగస్టిన్ ఆ టైం పీరియడ్లో వాళ్ళకు అనుకూలమైన తీసుకొచ్చి పెట్టారని ఒకటి రాశారండి. ఒక ఆమె ఒక ఒపీనియన్ రాసింది. తన గురించి దేవుని మనసులో ఒకటి అడుక్కున్నాను, లాజికల్గా రైటే ఉంది కదా ప్రభు, ఏం రాసింది ఆవిడ అని అంటే, పురుషుడు ఇంట్లో ఖాళీగా కూర్చుంటే 31కి సామెతలు పట్టుకొని రాసిందనమాట ఆవిడ. పురుషుడు ఇంట్లో ఖాళీగా కూర్చుంటే స్త్రీ బయటికి వెళ్ళి పని చేసి సంపాదించి పురుషుని పోషించడం ఏంటి? స్టూపిడిటీ కాకపోతే ఇంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉంటుందో? చాలా బాగా రాసిందండి ఆవిడ, లాజిక్గా రైటే. నేను కూడా అగ్రీ చేస్తానండి, లాజిక్గా రైటే అది. కానీ స్క్రిప్చరల్గా దేవుడు చెప్తున్నాడు, స్త్రీతో అంటున్నాడు, నువ్వు పురుషుని నిమిత్తం కలగజేయబడ్డావు. ఖచ్చితంగా ఆలోచించవలసిందే. సమస్య ఏమవుతుందో తెలుసా అండి? సమస్య ఏమవుతుందంటే కొన్నిసార్లు అండి చెడుతో మంచిని జయిస్తుంటామండి. ప్రాబ్లం ఇది మనది. నా మాట మీకు సరిగ్గా అర్థమైందా? మంచితో చెడును జయించవలసింది పోయి ఏమవుతుందంటే చెడుతో మంచిని జయిస్తుంటాం. ఏంటి సరిగ్గా అర్థమయ్యే చెప్పు అని అంటే అగ్రీ చేస్తాను ప్రేమ. పురుషుడు బాధ్యతారాహిత్యంతో ఉంటూ ఏమాత్రం కూడా దైవ నియమంతో బతకకుండా నిజంగా ఒక వేవర్డ్గా ఉన్న పురుషునికి అంత భద్రాలై ఉన్న భార్య నిజముగా అదొక విధంగా ఆలోచిస్తే కష్టతరమే. అలా ఆలోచించినప్పుడు అండి ఇప్పుడు చెడ్డ పురుషుని బట్టి అసలు పురుషుని సంబంధమైనటువంటి ధర్మములు నెరవేర్చే విషయంలో స్త్రీ బయటికి రావద్దు కదా. ఒక చెడ్డ పురుషుని బట్టి స్త్రీకి ఉన్నటువంటి దేవుని ధర్మములు అన్నింటిలో నుంచి బయటికి రావడం న్యాయమా? న్యాయం కాదండి. నేను అదే చెడుతో ఎప్పుడు కూడా మంచిని చంపేసుకోవద్దు ప్రియమైన వాళ్ళారు. మనం ఆ వ్యక్తి ఆలోచనలో కావచ్చు, కొద్దిసేపు మనం కూడా ఆలోచించగలిగితే కొన్ని సంగతులను బట్టి పురుషుల్లో ఉన్నటువంటి చెడ్డ ప్రవర్తన బట్టి అగ్రీ అనండి అది. కానీ దేవుడు ఒక స్త్రీగా ఇచ్చిన ధర్మం ఒకటి ఉంది కదా అని అంటున్నాడు, నీకు శిరస్సు నీ భర్త. శిరస్సు బైబిల్లో ఎంత బలమైన మాట. నువ్వు సన్మానించుము, అతనికి భయపడినట్లు చూసుకున్న వాళ్ళు అంటాడండి ఎఫెసీలో. ఒకసారి చూడండి ఆ మాట కూడా ప్లీజ్. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 32వ వాక్యము 33వ వాక్యం 33 చదువుతున్నాను నేరుగా. 33లో ఏమంటున్నాడంటే స్త్రీలతో మాట్లాడుతూ, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వల్ల తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. ఏమనండి అంటే గజగజ వణకడంలో భయం ఉందని నేను అననుకని మీరు రెస్పెక్ట్ చేయడంలో భయం ఉందని అయితే అగ్రీ చేస్తానండి. ఓ ఇప్పుడు మా ఆయన వచ్చేసే టైం అయిపోయింది ఇక వస్తున్నాడని లోపలికి గడగడ అది కాదండి ఇక్కడ. అది కాదు. ఆయన నిర్ణయాలకు ఆయన ఆలోచనలకు మీరు ఇచ్చే గౌరవం ఉంటుంది చూసారా, అది ఒక పొలైట్ డిసగ్రీ ఉంటుంది చూసారండి. ఇది అనుకుంటున్నానంటే ఇదైతే అది ఉంటుందేమో నాకు అనిపిస్తుంది. ఒకసారి మీరు ఆలోచించండి. ఏదైతే అది అయిపోయింది, ఏదంటే రేపు చూసుకుందాం నేను పోతున్నా, ఇదా రెస్పెక్ట్ కాదు ప్రియమైన వాళ్ళారా. కానే కాదండి. నేను మాట్లాడుతున్నది 2 విషయాల ముందు పెట్టి, మానవ దృష్టితో ఎలా ఉన్నది లోకపోకడ, దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం అనేది. పురుషుడైతే ఈమె కేవలం గృహిణి, సంపాదన అంతా నాదే, ఏ పని చేసినా నేనే అలసిపోతాను, నేను ఏం చెప్పినా కూడా అగ్రీ చేయాలి, అది లోకపు పోకడండి. జీవమును కృపావరంలో నాతో తోటి దేవుడు నాకు సాటి అయిన సహాయం అని నా అవసరమును ఎరిగిచ్చి ఉన్నాడు. మేము ఏకీభవించి ఉండమన్నాడు, మా ఆలోచనలు ఒకటిగా ఉండమన్నాడని అది దేవుని కోణంలో కట్టుకోవడం అండి భర్త. మరి స్త్రీ అయితే నిశ్చయంగా దేవుడు స్థిరంగా చెప్తున్నాడు, నేను నా కొరకు కాదు పురుషుని కొరకు. కొంచెం మరీ పురుషత్వంతో మాట్లాడినట్టుగా ఉంటుంది కానీ ప్రెజడిస్గా మాట్లాడినట్టుగా ఉంటుంది. కానీ ఆదాముకు ఆ రోజు సాటి అయిన సహాయం కావాలన్న ఆలోచన లేకపోతే మీరు ఎవరిని ఊహించుకోలేరు చెప్పండి. బైబిల్లో కొంచెం మాట్లాడుకుంది, ఎవరిని ఊహించుకోలేరు. ఉమెన్ లేదు తెలుసా? అయ్యో నేను మిగతా పురుషునిగా మాట్లాడినట్టుగా ఉంటుంది కానీ ఒకసారి మీరు పర్సనల్గా ఆలోచించి చూడండి ఆ లేఖనాన్ని ఎప్పుడైనా తీసుకొని.
ఇంతగా పాడు చేసుకుంటుంటే ఒకవేళ మనకున్న మీకున్నటువంటి ఉమెన్ ఐడియాలజీతో మీరు కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకోవాలని మీరు అనుకుంటే నేను ఒక మాట అడుగుతున్నాను ఓపెన్గా బయటకు వచ్చి, అసలు ఒక్కసారి మీ ఉనికి దగ్గరికి వెళ్ళి మీరు చూసుకోండి. ఆదాముకే సాటి అయిన సహాయం కావాలన్న ఆలోచన కనుక దేవునికి రాకపోయింటే, అవసరం ఏర్పడకపోయి ఉంటే, మీకు ఏమనిపిస్తుండొచ్చు అంటే ఉండాలి కదా, స్త్రీ ఉండాలి కదా, పురుషుడు. దేవుడు కలిగించిన తర్వాత కనపడ్డాయండి స్త్రీ పురుషుడు అని. ఆయన ప్రాణికలో అసలు స్త్రీ పురుషులే వద్దు నాకు, పురుషులు అంటే ఆదాము సంతతి లాంటి వాళ్ళే కావాలని వాళ్ళతోనే పరలోకం మొత్తం నింపుకున్నారని ఆర్గ్యూ చేస్తారా మీరేమైనా? నేను ఒప్పుకోను నేను కావాలని ఆర్గ్యూ చేస్తారా? 100వ కీర్తన చదివాగానే అద్భుతమైన కీర్తన అండి. అది ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని సృజించెను, మనం ఆయన వారము, ఆయన మేపెడు గొర్రెలు. మన దగ్గర ఫుట్నోట్ వాడే ఉంటుంది తెలుసా, మనలను మనము సృజించుకొనలేదు అని ఉంటుంది. ఒకసారి మీరే ఆలోచించండి. పురుషునిగా నా స్ట్రక్చర్ నాకు తెలిసిందండి, నన్ను అర్థంలో చూసుకున్న తర్వాత. ఉమెన్గా మీ స్ట్రక్చర్ మీకు తెలిసింది. దేవుడు ఒక అవకాశం ఇచ్చి కరుణాకర్ నిన్ను నువ్వు చేసుకున్నాడు అనుకోండి, ఎట్లా చేసుకుంటాను నన్ను? పోనీ మిమ్మలను ఎక్స్ అనే పేరు మీరే పెట్టుకోండి. అమ్మ నిన్ను నువ్వే చేసుకొని దేవుడు నీకు అవకాశం ఇస్తే ఎలా రూపించుకుంటావు నువ్వు? మనల్ని మనం సృజించుకోలేము. కానీ ఎంత విచిత్రం అని అంటేనండి, దేవుడు మనకు ఒక ఫ్రీ విల్ ఇచ్చేసరికి, మనకు ఒక వ్యక్తిత్వం ఇచ్చేసరికి, ఈ వ్యక్తిత్వంతో దేవుని నియమములను విరోధించే మనసు ప్రియమైన వాళ్ళారు ఈరోజు. స్త్రీగా ఇది తగదు. పేతురు గారు అయితే అద్భుతంగా రాశాడు కదా, ఆ మాటలు కూడా చదువుదాం ఈ సమయం ముందు. 3వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ముగించేస్తాను, ప్లీజ్, ఇబ్బంది పెడుతున్నాను, ముగించేస్తాను. 3వ అధ్యాయము మొదటి నుంచి మీరు చూడగలిగితే అంటున్న మాటలు, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఎందుకు? పురుషునికి సాటి అయిన సహాయం చేయాలన్న ఆలోచన దేవునికి లేకపోతే లేరు మీరు. రేపు నన్ను చాలామంది తిట్టుకుంటుండొచ్చేమో ఈ మాట అక్కడ ఇక్కడ వినపడ్డప్పుడు. నిజం ఇదేనండి. ఇది అర్థమైతే మీరు లోబడతారండి. ఇది అర్థమైతే మీరు లోబడతారు అంతే. ఇంకా డౌట్స్ ఉండవు ఇక్కడ. ఇక నీకు తెలియదు ఆయన ఎర్నింగ్ లేదు, నీకు తెలియదు అసలు మా బంధువుల మధ్య పోతుంటే పలానా మా బంధువు వాళ్ళ హస్బెండ్ ఎంత సంపాదిస్తున్నారు, ఇవే ఉంటాయి కదండి డిస్టర్బెన్సెస్. ఈరోజు డిస్రెస్పెక్ట్ కారణం ఏంటి చెప్పండి? ఇదే ఉంటుంది ప్రియమైన. మనీ కీ రోల్ అండి ఈరోజు. ఈ దినాలు ఇంకా పెరుగుతున్నాయి కూడా. అందుకోసం ఏ విధంగానైనా కొన్నైనా దేవుని ఆజ్ఞలు మీ హృదయంలోకి తీసుకురావడానికి ఈ మాటలు ప్రియమైన. ఆయన అంటున్నాడు, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. నవస్తే విషయం ఒకటి చెప్పాలని మీకు. మొన్న రీసెంట్గా నేను ఒకటి చూస్తున్నాను, ఒక క్వశ్చన్ ఏమని అడిగారు అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. అవిధేయులైన భర్తల ఎడల ఏమని ఉంది ఇక్కడ? భయంతోనూ ఒక మంచి ప్రవర్తనతో ప్రవర్తించమని ఉంది కదా. మా భర్త మరి విధేయుడు అయితే నచ్చినట్టుగా ప్రవర్తించవచ్చా అని అడిగేశారండి. షాక్ అసలు నేను. ఇప్పుడు ప్రశ్న ఏంటడా సహోదరికి? ఇక్కడ రాయబడిన వాక్యం ఉంది, మళ్ళీ చదువుతాను చూడండి. వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వారు మారతారు. అనగానే ఓకే, ఇది ఎవరి పట్ల ఉండాలి? ఓకే, ఎవడైతే వికెట్ హస్బెండ్ ఉంటాడో, అవిధేయుడైన భర్త ఉంటాడో వాని ఎడల. అట్లయితే మా హస్బెండ్ మంచి బిలీవర్, మంచి డివోటీ, దేవుడు చేయవచ్చు, వాక్యము, ప్రార్థన, అయితే ఇతనితో ఎలా అయినా ప్రవర్తించవచ్చా? ఎవరా స్త్రీ అనుకుంటున్నారా? మీరే మీరు బాధపడతారని చెప్పు. ఇదే నిజం, ఈ వాక్యం అదే, మీరేనండి. ఈరోజు వాక్యమునకు విధేయుడైన భర్త ఎడల ఈ ప్రవర్తన లేదంటే రీజన్ ఏంటి చెప్పండి? మళ్ళీ చదువుతాను ఈ మాట, మళ్ళీ చదవాలి ప్లీజ్, మళ్ళీ మొదటి నుంచి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఇక్కడ ఏముంది సమస్య? అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడం వలన రాబట్టవచ్చును. ఇప్పుడు ఎవరికి అవసరం? మారనోని మార్చడానికి ప్రవర్తన అవసరం. ఆల్రెడీ మా భార్య మారిన భర్తతో ఎలా ప్రవర్తించినా పర్వాలేదని, అందుకని అహంకారంతో ఉంటున్నారు, రెస్పెక్ట్ చేయకుంటుంటున్నారు, నిర్ణయాలను అపోజ్ చేసేటట్టుగా ఉంటున్నారు, సమాధానంగా ఉండటం లేదు, గొడవలు పెట్టుకుంటున్నారు. ఏంటి ప్రియమైన వాళ్ళ ఇదంతా? ఒప్పుకుంటే రాసుకోండి, ఆ స్త్రీ నేనే అని, అక్కడ తప్పేమీ లేదు. మారాలి ప్రియమైన వాళ్ళారా. దేవుడు చాలా పెద్ద బాధ్యతనిచ్చి ఉన్నాడు స్త్రీకి కూడా. ఏంటి ఆ బాధ్యత అంటే, శిరస్సును నిలబెడుతున్నారు మీరు మొండంగా ఉండి. తెలుసా? శిరస్సును నిలుపుతున్నారు మీరు, అది మరవద్దు. ఈ డిఫరెన్సెస్లో అండి కొంచెం
మీ హృదయం దగ్గర కొంచెం హార్ష్గా తెచ్చి ఉండొచ్చు నేను కొన్ని మాటలు. బట్ ప్రభునందు ప్రేమతో కోరుకుంటున్న మాటలు ఏమిటంటే, దేవుడు మీ వివాహ వ్యవస్థను మానవ దృష్టిలో చూడాలనుకోవటం లేదు ప్రియమైన వాళ్ళారా. అటు పురుషులుగా భర్తలుగా మీ 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 బాధ్యతలనైనా, ఇటు స్త్రీలుగా భార్యలుగా మీ బాధ్యతలనైనా దేవుడు ఏ దృష్టిలో చూడాలనుకుంటాడు? ఆయన దృష్టికి కావాలి. ఆయన దృష్టి కలిగిన భర్త ఎలా ఉంటాడు? సాటైన సహాయం అనుకుంటాడు. దేవుడు మమ్మల్ని ఇద్దరిని ఏకపరిచి ఉన్నాడు అనుకుంటాడు. జీవవరం కృపావరంలో పాలి భాగస్తురాలు అనుకుంటాడు. వేరుగా ఉంటాయండి ఈయన. పోషించాలనుకుంటాడు, సంరక్షించాలనుకుంటాడు, ప్రతి దాని యందు అండగా ఉండాలనుకుంటాడు. వేరు బాధ్యత అంతే. మరి స్త్రీ అయితే లోకంలో వేరుగా ఉంటుంది, లోకపు కోణంతో. కానీ దేవుని కోణంతో అంటే వేరుగా నా భక్తితో నా భర్తను నిలుపుకోవాలి నేను. నిజం ప్రియమైన, అతను నాకు శిరస్సు, సన్మానించాలి, గౌరవించాలి, భయముతో నడుచుకున్నట్లు చూడాలి. బాధ్యతలు ప్రియమైన వాళ్ళారు ఇవన్నీ. కన్క్లూజన్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇలాంటి వ్యవస్థతో దేవుడు సదాకాలం ఉండాలనుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఏ వ్యవస్థతో చెప్పండి? మ్యారేజ్ అనే వ్యవస్థతో. నాకు కూడా స్ట్రేంజ్ అండి ఈ మర్మం ఎలా బోధపడుతుంది ప్రభువా. ఏ మర్మము? పౌలు గారు అన్నమాటే, అయినను నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ఇది భూ సంబంధంగానే కాదండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సంఘం అనేది మీరు భూ సంబంధంగానే చూస్తున్నారా? నిత్యత్వం ప్రియమైన వాళ్ళారా. అందుకోసం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మొత్తం చెప్పి ఉన్నాడు దేవుడు. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అని అంటే, ఎలా ఫిట్ అవుతుంది ప్రభువా? ఇప్పటికి కూడా నా ఆలోచన అంతా మానవ కోణంతోనే ఉంది వివాహం. ఇంకా ఇప్పుడు కూడా చాలా వరకు సేవకులు అనే మాట ఏంటి అంటే, సాదృశ్య రూపకంగా ఒక పిక్చర్ లాంగ్వేజ్గా చెప్పి ఉన్నాడు దేవుడు. యేసుక్రీస్తు వారిని సంఘమును, వివాహము, విందు అనే ఈ భాష అంతా సాదృశ్య రూపకంగా చెప్పి ఉన్నాడు. అది అలా లిటరల్గా మనం తీసుకోకూడదు. అందులో ఉన్నటువంటి ఆత్మీయ అర్థం తీసుకోవాలని చెప్తుంటారు. ఎస్కేప్ అవ్వడానికో లేకపోతే ఏదో నాకు తెలియదు. నేను కూడా హాఫ్ అగ్రీ చేస్తానంటే హాఫ్ డిసగ్రీ చేస్తాను. ఎందుకంటే నా ఆలోచనలకు దొరికేవాడు కాదు ప్రియమైన వాళ్ళ దేవుడు. అలా నాకు అర్థమైన కొంతలోనే ఈ దేవుడు సంపూర్తి అయ్యేవాడు కూడా కాదు. బట్ దేవుడు ఒక మాట అన్నాడంటే ఖచ్చితమైన నిత్యమైన ఆలోచన ఉంటుంది. అందుకోసం ఈ మిస్టరీ అర్థం కానంత వరకు అండి, హెవెన్లో దేవుడు ఆ సంగతి ఎందుకు చెప్పాడు అది కూడా అర్థం కాదు ప్రియమైన వాళ్ళ. మేబీ ఈ విషయంలో మీరే నాకు నేర్పాలి కావచ్చు ఆ సంగతిని, ఎందుకు దేవుడు అలా పోల్చాడు. కానీ నేను చెప్పి ముగించాలనుకున్న మాటలు ఏమిటి అంటే, దయచేసి ప్రియమైన వాళ్ళారా, నిబంధనగా చూసుకోండి. ఏం జరుగుతుంది నిబంధనగా చూసుకుంటే అనంటే, నిశ్చయంగా అన్ని విషయంలో ఘనమైనది కానీ పెట్టుకుంటాం. అన్ని విషయంలో ఘనమైనది. బలహీన పడుతున్నారు, ఏకీభవించి ప్రార్థన చేయండి ప్రియమైన. గొడవలు అవుతున్నాయి, మళ్ళీ కొంత తర్వాత సమాధానపడి ఆ రాత్రి ఏకీభవించి క్షమాపణలు అడగండి. మా బలహీనతను బట్టి తెలియక టెంపరవర్ ఏదో ఒకటండి ప్లీజ్, కానీ సమాధానపడండి. నిబంధనను మీరు డిస్రెస్పెక్ట్ చేయొద్దు, అగౌరవపరచొద్దు. అన్ని విషయంలో ఘనమైనదిగా పెట్టండి ప్లీజ్. ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఆ మొదటి ప్రేమతో ఉండండి ప్రియమైన వాళ్ళారా. నిబంధన అన్న విషయాన్ని మీరు మరవద్దు. రెండవది ఏమిటంటే, ఒకసారి ఇంటికి వెళ్ళి పరీక్షించుకోండి. మానవ కోణంలో కట్టుకుంటూ వస్తున్నామా కుటుంబంను, దైవ కోణంలో కట్టుకుంటున్నామా? ఎలా తెలుస్తుంది అంటే, కంపేర్ చేయకండి, బంధువులతో కంపేర్ చేసుకో ప్లీజ్. వాక్యంలో ఉన్న మీ బాధ్యతలతో కంపేర్ చేసుకోండి. హస్బెండ్గా నేను ఎలా ఉన్నాను, వైఫ్గా నేను ఎలా ఉన్నాను, అన్నిటికీ టిక్కు పడుతున్నాయి అనుకోండి. దేవుని దృష్టిలో ఉన్నారు మీరు అంతే. ఇంకా సచ్ ఎ బ్లెస్సింగ్ వర్డ్. చివరి రిఫరెన్స్ ఇది ఒకటి చదవాలండి, ఇది నాకు చాలా బాగా అనిపించింది రీసెంట్ మెడిటేషన్లో. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17 లాస్ట్ రిఫరెన్స్ అండి. చాలా ఓపికతో విన్నారు, చాలా థ్యాంక్స్ మీ అందరికీ. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. దేవుడు ఒక దగ్గర మాట్లాడుతూ ఉన్నాడంటే, స్త్రీ పురుషులను జీవమును కృపావరంలో అన్నాడు కదా, పాలిభాగస్తులను చేసి ఉన్నాడు. ఇక్కడ అంటూ ఒక మంచి రిఫరెన్స్ నాకు చాలా బాగా అనిపించిందండి రీసెంట్ టైం మెడిటేషన్లో. ఇదైతే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17లో ఏమంటున్నాడు అనంటే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన క్రీస్తు తోడి వారసులము. ఎందుకు ఈ మాట చదువుతున్నాను అంటే, ఈ వివాహం అనే వ్యవస్థ కూడా మీకు సరిగ్గా వెలుగు అర్థమైతే, పురుషునితో చేసుకున్న నిబంధన క్రీస్తు పురుషుడు చేసుకుని ఉన్నాడు, స్త్రీ యేసుక్రీస్తు వారు ఇద్దరి నిమిత్తం కదా ఆయన అర్పించి ఆయన అంటున్నాడు, ఇప్పుడు నా తోడి వారసులు. అందుకోసం జీవన కృపావరాన్ని మీకు ప్రామిస్ చేస్తున్నాను, మీరు మరవకండి, మీ ఇద్దరు తోటి వారసులు అని. అందుకోసం అక్కడ ఏమనుందో తెలుసా, కలిసి శ్రమ పడిన ఎడల, నీ బట్టి నాకు ఇబ్బంది అవుతుందని స్త్రీ అనొద్దు, స్త్రీని బట్టి నాకు ఇబ్బంది అవుతుందని పురుషుడు కూడా అనొద్దు. ఏమనాలి? ఇద్దరు కలిసి శ్రమ పడాలి. ఎందుకంటే ఆ రిఫరెన్స్ అలానే, క్రీస్తుతో కూడా మనం కలిసి శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులు అటు ప్రియమైన వాళ్ళగా. జీవన కృపావరంలో మీరిద్దరు వారసులు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. క్రీస్తు కలిసి శ్రమ పడిన ఎడల రేపు క్రీస్తు మహిమలో మీరు ఇరువురు ఉంటారు ప్రియమైన వాళ్ళారా. అట్టి ఆశీర్వాదము సంఘంలో జతపరచబడిన మీకు దేవుడు అనుగ్రహించాలని ప్రభువునందు మిమ్మల్ని దీవించుచు
నా మాటలు ముగిస్తున్నాను.